హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రూపలావణ్య స్వరలహరి. ఈ కథ చదువుతున్నది, రాసింది నేనే, రూపలావణ్య. ఈ కథ కనుక మీకు నచ్చితే లాస్ట్లో లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. చిన్న కథ మీకోసం. మిస్టర్ సిద్ధార్థ్ అది కేవలం పేరు కాదు, ఒక బ్రాండ్. హైదరాబాద్ మొత్తంలో టాప్ పొజిషన్లో ఉన్న కన్స్ట్రక్షన్ కంపెనీస్ అన్నీ అతనివే. ఒక్క బ్రాంచ్తో స్టార్ట్ చేసి ఇప్పుడు సుమారు 20 బ్రాంచ్స్కి విస్తరించడమే కాకుండా లాస్ట్లో ఉన్న వాటిని కూడా కొనేస్తూ వాటిని లాభాల బాట పట్టించే ఇంటెలిజెంట్ అండ్ ఎఫిషియెంట్ బిజినెస్ మ్యాన్ అతను. అతని బిజినెస్ సీక్రెట్ ఒకటే, అదే అతని పర్ఫెక్షన్. అవును, సిద్ధార్థ్కి ఎమోషన్స్ కంటే పర్ఫెక్షన్ ముఖ్యం. అందుకే అతనంటే ఆఫీస్లో అందరికీ హెడల్. ఆ భయం వల్లే ఎంప్లాయీస్ అందరూ వర్క్ పర్ఫెక్ట్గా చేసేలా చూసుకుంటూ తన కంపెనీస్ని నెంబర్ 1 పొజిషన్లో ఉండేలా చేసుకుంటున్నాడు సిద్ధార్థ్. బిల్డింగ్స్ కోసం గీసిన డిజైన్స్లో ఏ ఒక్కటి చిన్న గీత కూడా దాటకూడదు. ఫైల్లో ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్ కూడా ఉండకూడదు. 5 మినిట్స్ ముందే సిస్టమ్ ముందు ఉండాలి. ఆఫీస్ హవర్స్లో ముచ్చట్లు పెడితే వాళ్ళని ముచ్చెమటలు పట్టించేలా చేస్తాడు. ఈవినింగ్ షిఫ్ట్ టైంకి 1 మినిట్ ముందు లాగౌట్ చేసినా నెక్స్ట్ డే 2 షిఫ్ట్స్ కలిపి చేయాలి. ఇలా తన కంపెనీలో తన రూల్స్ మాత్రమే పాటించేలా చేసుకుంటాడు సిద్ధార్థ్. అలా అతని రూల్స్ పాటించిన వాళ్ళని జాబ్లోంచి తీయడు, కానీ మళ్ళీ జన్మలో తప్పు దొరలకుండా జీవితం మొత్తం గుర్తుండిపోయేలా పనిష్మెంట్ ఇస్తాడు. అందుకే అతనికి సంబంధించిన అన్ని కంపెనీస్లో ఎంప్లాయీస్ అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మరీ సిన్సియర్గా వర్క్ చేస్తారు. అతని తండ్రి చిన్నప్పుడే చనిపోతే కేవలం వాళ్ళమ్మ మాత్రమే ఉండి అన్ని రకాలు చూసుకుంటారు. సిద్ధార్థ్ తన చదువు అవ్వగానే చిన్నగా స్టార్ట్ చేసిన స్టార్టప్ బిజినెస్ ఇప్పుడు అతని కష్టంతో అంచెలంచెలుగా ఎదిగి సిటీలోనే బెస్ట్ కంపెనీగా పేరు పొందుతుంది. అలా పెర్ఫెక్షన్నే లైఫ్ అనుకునే సిద్ధార్థ్ జీవితంలోకి అస్సలు పర్ఫెక్షన్ లేని అమ్మాయి వస్తే ఏమవుతుందో చూద్దాం. ఏంటే మళ్ళీ ఇంటర్వ్యూసా? మన బాస్కి వేరే పనే లేదా? ఎప్పుడు చూసినా కొత్త వాళ్ళని అలా తీసుకుంటూనే ఉంటాడు. ఇంటర్వ్యూ చేసే ప్రీతి తన ఫ్రెండ్ కమ్ కొలీగ్ అయిన రమ్యతో గుసగుసగా అంటూ వచ్చిన క్యాండిడేట్స్ ఫైల్స్ చెక్ చేస్తూ ఉంటుంది. మెల్లిగా మాట్లాడవే తల్లి, వాడివి డేగ కళ్ళు, పాము చెవులు. లాస్ట్లో ఉన్న అన్ని కంపెనీస్ని కొనేస్తుంటే కొత్త వాళ్ళని తీసుకోక ఇంకేం చేస్తాడు? ముందు పని చూడు. రమ్య చుట్టూ చూస్తూ భయంగా అంటుంది. అలా అంటూనే నెక్స్ట్ పిలవాల్సిన క్యాండిడేట్ ఫైల్ అందిస్తుంది. అందులో రెజ్యూమ్తో పాటు లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో క్యాండిడేట్ ఫోటో కూడా ఉంటుంది. అది చూసిన వెంటనే ఇంటర్వ్యూ చేసే ప్రీతి మొహంపై కార్నర్ స్మైల్ వచ్చి, ఒసే దీన్ని పిలవ్వే, అలాగే అది ఏం చెప్పినా చెప్పకపోయినా సెలెక్ట్ చేసేసి మన బాస్ కిందకి తోసే చెప్తా అంటూ వెళ్ళిపోతుంటే, నీకేమైనా పిచ్చా? అసలు ఎవరి అమ్మాయి? ఏం రాకపోయినా సెలెక్ట్ చేయడమే రిస్క్ అయితే మళ్ళీ తనని మన బాస్ కింద వేయమంటావేంటి? అసలు వాడో పెర్ఫెక్షన్ పిచ్చాడు. తనకేం రాకపోతే సెలెక్ట్ చేసినందుకు నాకే తీరిపోద్ది. అలా ఏం కాదు, అది కాలేజీలో నా జూనియర్, అందంగా ఉంటుందని అప్పట్లో తెగ తిప్పుకునేదిలే. ఇప్పుడు వచ్చింది దాంతో ఆడుకునే ఛాన్స్. నువ్వు సెలెక్ట్ చేయి చెప్తా. నన్నిక్కడ చూస్తే మళ్ళీ అనుమానం వచ్చి జాయిన్ అవ్వదు. అందుకే చెప్తున్నా, నేను వెళ్ళిపోతా, చెప్పింది గుర్తుందిగా అంటూ గబగబా అక్కడి నుంచి పక్క రూంలోకి వెళ్ళిపోతుంది ప్రీతి. దేవుడా, ఏం జరిగినా నన్ను మాత్రం కాపాడు స్వామి అని ఓసారి ఆకాశం వైపు చూసి దండం పెట్టుకుని ఇంటర్కామ్లో నెక్స్ట్ క్యాండిడేట్ అయిన మాయని పంపమని చెప్తుంది రమ్య. మే ఐ కమిన్ మ్యామ్ అంటూ తీయని స్వరంతో అడుగుతుంది మాయ. ప్రీతి అన్నట్టే గుండ్రటి మొహం, పెద్ద పెద్ద కళ్ళు, చిన్న ముక్కు, లేత గులాబీ రంగులో చిన్నగా విచ్చుకుని అందంగా కనిపిస్తున్న పెదవులు, శంఖంలాంటి మెడ, తీరైన జగనభాగం, మొత్తంగా మోడ్రన్ మహాలక్ష్మి వచ్చినట్టు అనిపిస్తుంది రమ్యకి. ఆ ప్రీతి అంటే ఏమో అనుకున్నా కానీ ఈ అమ్మాయి నిజంగానే అందంగా ఉంది. దీన్ని ఆ బాస్ కింద వేసేసి ఏడుస్తుంటే చూసి కొన్ని రోజులు ఎంజాయ్ చేద్దాం
అనుకుంటూనే మాయని ఇంటర్వ్యూ చేయడం మొదలు పెడుతుంది. 4 క్వశ్చన్స్ అడిగేలోపే ఆన్సర్స్ ఇస్తూనే టేబుల్ పైన ఉన్నవన్నీ 3 టైమ్స్ కిందకి పడేస్తుంది మాయ. అదంతా ఆమె కంగారు అని రమ్యకి అర్థమై మిస్టర్ పర్ఫెక్ట్‌కి మెస్సీ మిస్, సూపర్ కాంబో అని లోలోపులే నవ్వుకుంటూ ఆమెని సెలెక్ట్ చేసేసి సిద్ధార్థ్‌కి అసిస్టెంట్‌గా ఆఫర్ ఇచ్చేస్తుంది. సిద్ధార్థ్ గురించి ఏమీ తెలియని మాయ అంత పెద్ద కంపెనీలో సెలెక్ట్ అవటమే కాకుండా ఎక్కువ ప్యాకేజ్ కూడా ఇస్తున్నందుకు గాల్లో తేలిపోతుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే, రేపటి నుండి మీరొచ్చేయండి అని మాయని పంపేసి ప్రీతికి కాల్ చేసి మ్యాటర్ చెప్పగానే ఇద్దరూ చిన్న సైజ్ సైకోల్లా నవ్వుకుంటారు. ఇంకేముంది, నెక్స్ట్ డే నుంచి మాయ జాయిన్ అవటం, తిన్నగా సిద్ధార్థ్కి అసిస్టెంట్గా ఛార్జ్ తీసుకోవడం జరిగిపోతాయి. ఫస్ట్ డే సిద్ధార్థ్ ఆఫీస్కి రాడు, వేరే ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ కోసం వెళ్తాడు. ఆ రోజు తను చేయాల్సిన టాస్క్లన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది రమ్య. ఓస్, ఇంతేనా, సూపర్ రమ్య మేడం, పెద్దగా వర్కే లేదని సంబరపడిపోతుంది మన పిచ్చి మాయ. ఎగురు ఎగురు, ఆ పెర్ఫెక్ట్ భూతం వచ్చాక తెలుస్తుంది నీకు అని నవ్వుకుని, మాయా జస్ట్ కాల్ మీ రమ్య మేడం, ఏం వద్దు, ఇక్కడ మన బాస్ని తప్ప మిగతా అందరినీ పేరు పెట్టే పిలుచుకుంటాం అనగానే అబ్బా కేక, ఇంక ఎవరిని అదే పనిగా మేడం సార్ అని పిలవాల్సిన పనే లేదు అని మాయ కూడా హ్యాపీ అయిపోతుంది. నెక్స్ట్ డే బస్ లేట్ అవటంతో లేట్ అవ్వకపోయినా కరెక్ట్ టైంకి ఆఫీస్కి రీచ్ అవుతుంది మాయ. కింద బేస్మెంట్లో ఒక్కరు కూడా కనిపించరు. అంటే వాళ్ళంతా సిద్ధార్థ్కి భయపడి 5 మినిట్స్ ముందే ఉండి సిస్టమ్ ఆన్ చేసుకుంటారు. మొత్తం అందరు ఎంప్లాయీస్ అంతే. అది మన మాయకి ఇంకా తెలియక లేట్ అయితే అవ్వలేదులే అనుకుంటూ లిఫ్ట్లోకి ఎంటర్ అవుతుంది. సరిగ్గా అప్పుడే 6 అడుగుల ఎత్తులో బ్లాక్ అండ్ బ్లాక్ సూట్లో సిల్కీ హెయిర్, డార్క్ ఐబ్రోస్, బ్రౌన్ ఐస్ ఉండి కొరియన్ హీరోలా క్లీన్ షేవ్తో లోపలికొస్తాడు మన సిద్ధార్థ్. అప్పటి వరకు అతన్ని చూడని మాయ తన బాస్ అనుకోక ఎవరో ఎంప్లాయీనే అనుకుని అబ్బా ఏమున్నాడు, సూపర్ బాడీ, మజిల్స్ సూట్లో కూడా భలే షేప్లో కనిపిస్తున్నాయిగా అనుకుంటూ ఓపెన్గానే లిఫ్ట్లో సైట్ కొట్టుకుంటూ ఉంటుంది. ఫ్లోర్ రాగానే లిఫ్ట్ ఆగి సిద్ధార్థ్ బయటికి వెళ్ళిపోతాడు. అప్పటి వరకు మాయ చూసుకోదు అది తను ఉండే ఫ్లోర్నే అని. అమ్మో టైం అయిపోయింది అని పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి గ్లాస్ క్యాబిన్లో సిద్ధార్థ్ కనిపించి కళ్ళు పెద్దవి చేసుకుని షాక్ అవుతుంది. అయితే ఈయన మా బాస్, అమ్మో ఇందాక ఓపెన్గానే సైట్ కొట్టేశాను, గురుడు చూశాడంటావా? భయపడుతూనే లోపలికి పర్మిషన్ అడిగి వెళ్తుంది. కమ్ అన్న ఆ ఒక్క మాటకే సిద్ధార్థ్ గొంతులో బేస్కి ఉలిక్కి పడుతుంది మాయ. సార్, కొత్తగా మీకు అపాయింట్ అయిన పిఏని సార్, నా పేరు మాయ రైట్? ఫైల్లోంచి తల ఎత్తకుండానే అడిగేసరికి కంగారులో అవును అనకుండా తల గుండ్రంగా ఊపుతుంది. 2 మినిట్స్ గడిచినా ఆన్సర్ రాకపోయేసరికి వాట్, అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వవా? అవును సార్, మాయా, మాయనే నా పేరు అంటుంది కంగారుతో తడబడుతూ. విసుగ్గా చూసి, నాకు అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి, ఏదైనా సరే, టైం వేస్ట్ అయితే అస్సలు నచ్చదు, చేసిన వర్క్లో చిన్న తప్పు దొరికిందో జాబ్లోంచి తీయటం ఉండదు, దానికి తగ్గ పనిష్మెంట్ పడుతుంది, మైండ్ ఇట్, వెళ్ళు, నాకు కాఫీ తీసుకునిరా కమాండ్ చేసేసరికి అలాగే సార్ అనుకుంటూ బయటికి పరిగెత్తినట్టే వెళ్ళి గట్టిగా శ్వాస తీసుకుంటుంది మాయ. వామ్మో, వీడేంటి ఇలా ఉన్నాడు, అయినా పిఏ అయినంత మాత్రాన కాఫీ కూడా నేనే ఇవ్వాలా? చి నా దరిద్రం, అనవసరంగా 2 ఇయర్స్ బాండ్ పేపర్పై నిన్ననే సైన్ చేసేసాను, వీడు నిన్నే గనక వచ్చిందే బాగుండేది, వద్దని వెళ్ళిపోయేదాన్ని అని తనని తానే తిట్టుకుంటూ కాఫీలో చూసుకోకుండా షుగర్ బదులు సాల్ట్ వేసేసి బాగా కలిపి మరీ పట్టుకెళ్తుంది, సిద్ధార్థ్కి అందిస్తుంది. ఒక సిప్ వేయగానే
మొహం అదోలా పెట్టేసి కోపంగా చూస్తాడు సిద్ధార్థ్. ఇన్నేళ్లలో తన దగ్గరికి వచ్చి రాగానే తప్పు చేసిన ఎంప్లాయ్ మాయనే మరి. అతని కంటి చూపుకే ఒళ్ళంతా మంటలు పుట్టినట్టు అనిపిస్తాయి పాపం మన మాయకి. ఏమైంది సార్, కాఫీ బాగాలేదా? వణుకుతున్న గొంతుతోనే అడుగుతుంది. సూపర్, వెరీ నైస్. ఇప్పటి వరకు నేను ఇలాంటి కాఫీ అస్సలు తాగనే లేదు. నువ్వు కాఫీ ఇంత బాగా పెట్టావు కాబట్టి ఇప్పుడు ఇదే కాఫీ నువ్వు టేస్ట్ చేయి. అలాగే సేమ్ ఇలాగే ఇంకో 50 కాఫీస్ పెట్టి అవన్నీ నువ్వే తాగాలి అనగానే గుండె ఆగినంత పనవుతుంది మాయకి. ఏంటి, మీరు తాగిన ఎంగిలి కాఫీ తాగటమే కాకుండా ఇంకో 50 తాగాలా? ఎస్, తెలుగులోనే కదా చెప్పింది, మళ్ళీ రిపీట్ మోడ్లో చెప్పటం ఎందుకు? కమ్, తీసుకుని తాగు. ఉన్న పలంగా సీట్లోంచి లేచి తన వైపే వస్తుంటే అతని యాటిట్యూడ్కి, వాయిస్లో ఉన్న బేస్కి, షార్ప్ చూపులకి గుటకలు మింగుతూ చూస్తుంది మాయ. తాగకపోతే ఏం చేస్తాడో అని అతని ఎంగిలి కాఫీయే తీసుకుని తాగటం అస్సలు ఇష్టం లేకపోయినా తాగుతాను సార్, నేను తాగుతాను అంటూ గబుక్కుమన టేబుల్ పైన పెట్టిన కప్ అందుకుని ఒక్క గుటక వేస్తుంది. కళ్ళు మూసుకుని మొహం చిట్లించి, చీ యాక్, షుగర్ బదులు సాల్ట్ వేసేసారు సార్ ఎవరో అంటుంది పాప. ఆ ఎవరో నువ్వేనేమో. టేబుల్కి ఎడమ చేతి అరచెయ్యి ఆనించి కుడి చేతిని ప్యాంట్ పాకెట్లో పెట్టుకుని క్రాస్ లెగ్స్తో నిల్చుని చూస్తూ అడుగుతుంటే పాప గుండె గూడ్స్ ట్రైన్లో పరిగెడుతుంది. హిహి, అవును కదా సార్, మర్చిపోయాను సార్, సారీ, ఇప్పుడే మంచిగా చేసుకొస్తానుగా, ప్లీజ్ సార్ ఈ ఒక్కసారికి. ఆ ఆ ఆ నువ్వు మెగాస్టార్ గారి ఠాగూర్ మూవీ చూసావా అని అడిగేసరికి ఇదేంటి సడన్గా చిరు సార్ మీద పడ్డాడు అనుకుంటూ చూశాను సార్ అంటుంది. అందులో ఫేమస్ డైలాగ్ ఒకటి ఉంటుంది కదా, అదేంటో చెప్పు అంటాడు. తెలుగులో నాకు నచ్చని ఒకే ఒక్క పదం క్షమించటం. అచ్చం చిరంజీవి గారిలాగే ఇమిటేట్ చేస్తూ మరీ చెప్తుంది మన తింగరి మాయ. గుడ్, మళ్ళీ చెప్పు అంటూ ఇంకొంచెం ముందుకు వస్తాడు. ఈసారి భయంగా వాయిస్లో టెంపో, యాటిట్యూడ్ అవన్నీ చేంజ్ చేసేసి తెలుగులో నాకు నచ్చని ఒకే ఒక్క పదం క్షమించడం అంటూనే ఎందుకు సడన్గా డైలాగ్ చెప్పమన్నాడో అర్థమయ్యి తల గిరాగిరా తిరుగుతుంది మాయకి. అర్థమైందా? నాది కూడా సేమ్ టు సేమ్ అదే ఫిలాసఫీ. క్షమించడం అనేది నా డిక్షనరీలోనే లేదు. వెళ్ళి 50 కాపీస్ ఇలాగే చేసి ఇక్కడికే తెచ్చి నా ముందే తాగు, అప్పుడే నీ పనిష్మెంట్ ఫుల్ఫిల్ అయినట్టు. ఆర్డర్ వేసినట్టు చెప్పి మళ్ళీ సీట్లో కూర్చుని ఫైల్స్ చూడటంలో మునిగిపోతాడు సిద్ధార్థ్. కానీ ఇక్కడ మాయ పరిస్థితి చెప్పలేనట్టు అయిపోతుంది. మొహం ఏడుస్తున్నట్టే ఉన్నా సౌండ్ మాత్రం బయటికి రానివ్వక లేకపోతోంది పాపం. టైం వేస్ట్ చేస్తే 50 కాస్త 100 అవుతాయి అనేగానే క్షణంలో బయటికి పరిగెడుతుంది. పావు గంటకి 25 కప్స్ ఒక ట్రేలో పెట్టుకుని టైం తెచ్చి సిద్ధార్థ్ ముందే కషాయం లాంటి ఉప్పుతో చేసిన కాఫీలన్నీ గటగటా తాగేసి వామిటింగ్ వస్తుంటే పర్మిషన్ అడగకుండానే సిద్ధార్థ్ పర్సనల్ రూమ్లో ఉన్న వాష్రూమ్లోకి పరిగెడుతుంది. పావు గంటలో వాడిపోయిన తోటకూర కాడలా వేలాడుతూ వస్తే, నా పర్మిషన్ లేకుండా నా రూమ్లోకి ఎందుకు వెళ్ళావు, వాష్రూమ్ ఎందుకు యూజ్ చేసుకున్నావు అంటూ మళ్ళీ కోపమవుతాడు సిద్ధార్థ్. సార్, వాంటింగ్ అయింది సార్, ఆపుకోలేకపోయాను. అంటారు కదా, కక్కు వచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదు అని, అదే సార్ చాలా లో వాయిస్తో నీరసంగా చెప్తుంది మన మాయ. అది నాకు అనవసరం. నా పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి నువ్వు ఇక్కడ వర్క్ చేసిన నాళ్ళు ఆ రూమ్ని, వాష్రూమ్ని, మొత్తం అన్నిటినీ నువ్వే క్లీన్ చేయాలి. నౌ గెట్ అవుట్ అని రీసౌండ్ వచ్చేలా అరిచేసరికి మళ్ళీ ఉలిక్కిపడి పరిగెత్తే ఓపిక కూడా లేక తాబేలులా నడుచుకుంటూ బయటకొస్తుంది మాయ. ఎదురుగా నవ్వుతూ కనిపిస్తుంది ప్రీతి. సీనియర్ అని గగ్గోలు పెడుతూ అమాయకంగా దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ లోపలికి వెళ్ళినప్పటి నుండి అసలు ఏమేం జరిగిందో మొత్తం అంతా చెప్తుంది మాయ. దానికి ప్రీతి గట్టిగా నవ్వుతూ, అప్పుడు కాలేజీలో నువ్వే పెద్ద అందగత్తవని తిప్పుకుంటూ తిరిగావు కదా,
ఇక నుండి రోజు వాడి చేతిలో ఇలాగే పనిష్మెంట్స్ తీసుకుంటూ ఎంజాయ్ చెయ్యు. ఇందుకే కదా మరి కావాలని నిన్ను సెలెక్ట్ చేసి వాడి కింద వేసింది అని వెటకారంగా అంటూ వెళ్ళిపోతే అప్పటికి కానీ మన మాయకి తన మీద జరిగిన కుట్ర అస్సలు అర్థం కాదు. అందరూ చూస్తున్నా చిన్న పిల్లల గట్టిగా ఏడ్చుకుంటూ తన సిస్టమ్ దగ్గరికే వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే కరెక్ట్గా కాఫీ చేసి ఇస్తే, గుడ్, ఒక కాఫీకే బాగా చేయడం నేర్చేసుకున్నాం, పనిష్మెంట్ బాగానే వర్కౌట్ అయిందన్నమాట, వెళ్ళి అకౌంటెంట్ని పిలువు, మళ్ళీ బేస్ వాయిస్తో భయపెడతాడు సిద్ధార్థ్. ఫోన్ ఉందిగా, కాల్ చేసి పిలిపించుకోవచ్చుగా. అబ్బే, నా కాళ్ళు పడిపోవాలిగా మరి, దొంగ సచ్చినోడు. తిట్టుకుంటూ వెళ్ళి పిలుచుకొస్తుంది ఆ అకౌంటెంట్ని. సార్ పిలిచారంట అంటూ వస్తారు అకౌంటెంట్ పద్మనాభం. ఆయన ఏజ్ 50 సంవత్సరాల పైనే ఉంటాయి. చాలా సీనియర్ అకౌంటెంట్. చాలా వరకు ప్రాజెక్టులన్నీ ఆయనే చేస్తారు. పలానా ప్రాజెక్ట్ తెచ్చారా అని అడుగుతాడు సిద్ధార్థ్. అయ్యో సార్, రెడీగానే ఉంది కానీ నా డెస్క్పై ఉంది, ఉండండి తెస్తాను అని వెనక్కి తిరిగితే, నో నీడ్, మిస్ మాయా, వెళ్ళి ఆ ఫైల్ పట్టుకురా అంటాడు సిద్ధార్థ్. ఉఫ్ అనుకుంటూ మళ్ళీ వెళ్తుంది మాయా. డోర్ వరకు వెళ్ళి ఫైల్ ఎక్కడుందో అడగడానికి మిస్టర్ పద్మనాభం ఆ ఫైల్ ఎక్కడుంది అని అడిగేసరికి సక్మంటూ కోపంగా చూస్తాడు సిద్ధార్థ్. హౌ డేర్ యూ, నీకంటే వయసులో అంత పెద్ద ఆయన్ని పట్టుకొని మిస్టర్ అంటూ పేరు పెట్టి పిలుస్తున్నావు, కనీసం వయసుకైనా సరే మర్యాద ఇవ్వాలని మినిమం కామన్ సెన్స్ కూడా లేదా నీకు అనగానే బిక్క చచ్చిపోతుంది మన మాయ. ఆ అకౌంటెంట్ కూడా సిద్ధార్థ్ అరుపులకి పాపం టెన్షన్ వచ్చేసి 2 అడుగులు వెనక్కి జంప్ చేస్తాడు. జాయిన్ అయిన ఫస్ట్ డే రమ్య అలాగే పిలవాలని చెప్పటం వల్లే ఇప్పుడు ఇలా పిలిచింది, కానీ ఎప్పుడు తన అందరికీ మర్యాద ఇస్తుంది. ఇప్పుడు ఈ విషయం రమ్య చెప్పిందని చెప్పలేక కన్నీళ్లతో సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మాయ. ఎందుకంటే తను తప్పు చేసిందని ఫీల్ అవుతోంది. అందుకే కాసేపు అయ్యాక ఆ అకౌంటెంట్ వెళ్ళాక, ఇక నుండి ఎవరినైనా మర్యాద లేకుండా పిలవటం నాకు వినిపించిందో అయిపోతావు చెప్తున్నా. ఇక నుండి నేను ఆఫీస్లో ఎప్పటి వరకు ఉంటానో నువ్వు కూడా అప్పటి వరకు నాతోనే ఇక్కడే ఉండాలి, అది ఎంత నైట్ అయినా కూడా. అదే నేను నీకు ఇస్తున్న పనిష్మెంట్ అనగానే మాయ తప్పు చేసిన ఫీల్తో ఎలాంటి రిక్వెస్ట్ చేయకుండా అలాగే సార్ అనేస్తుంది. ఆ రోజు మొదలు రోజులో ఏదో ఒక మిస్టేక్ చేయటం, సిద్ధార్థ్ పనిష్మెంట్స్ ఇవ్వటం ఇద్దరికీ అలవాటైపోతుంది. ఒకరోజు ఫైల్ మార్చి ఇస్తే ఇంకోసారి ఫైల్స్ మీద చెయ్యి జార్చి వాటర్ పోసేస్తుంది మాయ. ఆఖరికి కంపెనీలో మాయ తప్ప ఇంకెవరికి పనిష్మెంట్ ఇచ్చే పనే ఉండదు సిద్ధార్థ్కి. అలా తెలియకుండానే 3 months గడిచిపోతాయి. ఏంటి, నేనా మీతో స్విట్జర్లాండ్ రావాలా? నో చెప్తే తిక్కరేగి ఎక్స్ట్రా పనిష్మెంట్ ఇచ్చినా ఇస్తాడు. ఎలా తప్పించుకోవాలరా దేవుడో దేవుడా అని లోపలే సిద్ధార్థ్ని బాగా తిట్టుకుంటూ ఏడుస్తూ బయటికి మాత్రం అమాయకంగా మొహం పెట్టి రిక్వెస్ట్ చేస్తుంది. నో వే, నీకు తెలుసుగా పనిష్మెంట్ వన్స్ ఫిక్స్ అయ్యాక నేను అస్సలు ఎక్స్క్యూజ్ చేయనని. వెళ్ళి నీ థింగ్స్ అన్నీ ప్యాక్ చేసుకో, ఈవినింగ్నే మన ఫ్లైట్ చెప్పేసి మళ్ళీ సిస్టంలో వర్క్ చేసుకుంటూ ఉంటాడు సిద్ధార్థ్. బయటికి ఏడుస్తూ వచ్చి ఇంటికి కాల్ చేస్తుంది మన తింగరి మాయ. అమ్మా, మళ్ళీ ఏం వెలగబెట్టావు, అంత క్యూట్గా పిలుస్తున్నావు అంటారు మానస, మాయ వాళ్ళ అమ్మగారు. మాయ వాళ్ళ నాన్న చిన్నప్పుడే చనిపోతే సింగిల్ పేరెంట్స్గా మానసగారే జాబ్ చేసి మాయని చదివించి బాగా చూసుకుంటారు. కానీ వర్క్ ప్లస్ ఇంట్లో స్ట్రెస్ వల్ల మాయ ఆర్కిటెక్ట్ ఫైనల్ ఇయర్ చదువుతుండగానే మానసగారికి హార్ట్ అటాక్ వచ్చి హార్ట్కి స్టంట్ వేస్తారు. అందుకే రిలీవ్ అయిన వెంటనే సిద్ధార్థ్ వాళ్ళ కంపెనీలో జాబ్ వస్తుంది. రాగానే శాలరీ బాగుందని, మంచి కంపెనీ అని సిద్ధార్థ్ కోసం ఏమీ తెలియకుండానే ఓకే చెప్పేసి బాండ్ మీద సైన్ కూడా చేసేస్తుంది. తనకి జాబ్ రాగానే మానసగారి చేత జాబ్కి రిజైన్ చేయించి రెస్ట్ తీసుకో అంటూ ఇంట్లోనే ఉంచేస్తుంది. కానీ
ఇక్కడ జాబ్ జాయిన్ అయినప్పటి నుండి మాయలో వచ్చిన చేంజ్ మానస గారు కనిపెడుతూనే ఉంటారు. కాలేజ్ ఎన్ని గంటలకైనా 8 వరకు ఎంత లేపినా ఉదయం నిద్రలేవని మాయ ఇప్పుడు సిద్ధార్థ్ పుణ్యమా అని 5:30కే లేచేసి ఇచ్చిన పనిష్మెంట్స్కి ఆఫీస్లో వర్క్ చేసే టైం లేక ఇంట్లో కూర్చుని చేస్తోంది. అదొక్కటే కాదు, కొన్నిసార్లు హాలిడేస్లో కూడా పనిష్మెంట్స్ పేరుతో ఆఫీస్కి రప్పించి మరీ వర్క్ చేయించి టార్చర్ పెట్టేవాడు సిద్ధార్థ్. దెబ్బకి బద్ధకం పోయి ఫుల్ యాక్టివ్ అయిపోయి తింగరి పిల్ల నుండి కొంచెం తెలివైన పిల్లలా మారిపోయిన మాయను చూసి మానస గారికి ఆఫీస్లో ఆవిడికి తెలియకుండానే ఏదో జరుగుతోందని అనుమానం మొదలవుతుంది. కానీ ఎంత అడిగినా మాయ మాత్రం అస్సలు చెప్పదు. చెప్తే జాబ్ వద్దని మళ్ళీ ఆవిడ జాబ్ జాయిన్ అయ్యి కష్టపడాలని మాయ బాధ. అందుకే ఇప్పుడు ఫోన్ చేసి స్వీట్గా అమ్మా అని పిలిచేసరికి అనుమానం మొదలవుతుంది వాళ్ళమ్మ మానస గారికి. అమ్మా, ఎప్పుడు నన్నే అంటావు, నేనేం కావాలని చెయ్యనమ్మా. అదేంటో మరి, నేనెప్పుడు ఏం చేసినా అవే పెంట పెంట అవుతాయి. అందులో నా తప్పే ఉంది చెప్పు. సరే, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను ఇంటికి వస్తున్నా. నా బ్యాగ్ మొత్తం సర్దు, 4 డ్రెస్సులు పెట్టు, ప్రాజెక్ట్ వర్క్ మీద అబ్రాడ్ వెళ్తున్నా అంటూ పర్మిషన్ కాకుండా డైరెక్ట్గా బ్యాగ్ సర్దమని ఆర్డర్ చేస్తుంది తింగరమాయ. ముందు వద్దంటే వద్దన్నా తనతో ఇంకో 2 అమ్మాయిలు కూడా వస్తున్నారని, ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అంటూ ఇంకో 10 నిమిషాలు బతిమలాడితే ఒప్పుకుంటారు మానస. ఇంటికి వెళ్ళేసరికి బ్యాగ్ సర్ది రెడీగా ఉంచి కాఫీ ఇచ్చి కూర్చోమంటూ సోఫా చూపిస్తారు. ఇప్పుడు కాఫీయా? అప్పా వద్దమ్మా, ఆల్రెడీ చాలా టైం అయిపోయింది. ఈ ట్రాఫిక్లో మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి, లేట్ అయితే ఇంకంతే నా సంగతి అనగానే 5 మినిట్స్లో ఏమీ అయిపోదులే కానీ కూర్చోమన్నానా అంటూ బలవంతంగా చేయి పెట్టి కూర్చోబెట్టి, చూడుమాయా, నువ్వు నా కూతురివి, నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది. అయినా కూడా ఇలా చెప్తున్నానని వేరేగా అనుకోకు. నువ్వు పెళ్ళి కావాల్సిన ఆడపిల్లవమ్మా. ఇప్పటికే నీతో జాబ్ చేయిస్తున్నానని నాకు చాలా బాధగా ఉంది. అదే మీ నాన్నగారే గనక బతికుండుంటే మనకి అసలు ఈ బాధలే ఉండేవే కాదు. ఇప్పుడు నువ్వు నాకు దూరంగా వెళ్తున్నావు, అది కూడా ఒంటరిగా, వేరే కంట్రీ అంటున్నావు. అందుకే నువ్వు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. నేనేం చెప్పినా నీ మంచికే, అర్థమైందనే అనుకుంటున్నా. వాళ్ళమ్మ మనసులో ఉద్దేశం ఏంటో అర్థమైనా ఏం చెప్పలేని పరిస్థితి. తను ఇప్పుడు ఒంటరిగా ఒక మగాడితో బయటికి వెళ్తోంది. ఆ విషయం వాళ్ళమ్మ దగ్గర దాస్తోంది అన్న భయం ఇంకాస్త ఎక్కువైపోతుంది మన మాయకి. కానీ తనకి వేరే ఆప్షన్ లేదు. అందుకే కష్టంగా నవ్వుతూ, అలాగే అమ్మా, నేనెప్పుడూ నీకు చెప్పకుండా ఏ తప్పు చెయ్యను అంటూ మాట ఇచ్చి గట్టిగా హత్తుకుని జాగ్రత్తగా ఉండమని చెప్పి బ్యాగ్ పట్టుకొని మళ్ళీ ఆఫీస్కి వెళ్తుంది. ఇక్కడ ఆఫీస్లో సిద్ధార్థతో మాయ స్విట్జర్లాండ్ వెళ్తోంది అని ఆఫీస్ స్టాఫ్ అందరికీ తెలిసి ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మిస్టర్ పర్ఫెక్ట్గా స్టాంప్ వేయించుకున్న మన సిద్ధార్థ్ ఎప్పుడూ తింగర పనులు చేస్తూ అంతా మెస్సీగా చేసే మాయని వెంటబట్టుకుని వెళ్ళడమే వాళ్ళందరికీ పెద్ద వింత. ఏంటే, ఆ మాయని వాడి దగ్గర పెస్తే 4 రోజుల్లోనే భయపడి పారిపోతుంది అన్నావు, కానీ ఇప్పుడేమో ఏకంగా వాడితో స్విట్జర్లాండ్ కూడా వెళ్తోంది. ఏం చేద్దాం అని అడుగుతుంది రమ్య తన ఫ్రెండ్ ప్రీతిని. అదే కదా నాకు కూడా అర్థం కావట్లేదు. అసలు మన పర్ఫెక్షన్ బాస్ గాడు ఏ అమ్మాయి వైపు చూడనే చూడాడు కదా, అలాంటిది ఇప్పుడు దాన్ని పట్టుకుని ఏకంగా స్విట్జర్లాండ్ వెళ్తున్నాడు. తిరిగి ఇక్కడికేగా వస్తుంది, అప్పుడు చెప్తాను దాని సంగతి అని స్విట్జర్లాండ్ నుంచి మాయ వచ్చాక ఎలా ఏడిపించి సిద్ధార్థ్ ముందు ఇరికించాలా అని ఇప్పటినుంచే ప్లాన్స్ వేసుకుంటూ ఉంటుంది మన ప్రీతి. మాయ వచ్చే టైంకి అప్పటికే సిద్ధార్థ్ కూడా ఇంటి నుంచి తన బ్యాగ్ లగేజ్ మొత్తం తెప్పించుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి రెడీగా ఉంటాడు. ఎప్పటిలాగే మాయ లేట్ చేస్తుంది అనుకుంటే చెప్పిన టైంకి కరెక్ట్గా వచ్చేస్తుంది. అందుకే ఒక యాటిట్యూడ్ లుక్ ఇచ్చి కారులో స్టైల్గా కూర్చుంటాడు. ఇప్పుడు నేను ముందు కూర్చోవాలా లేదంటే వెనక్కి కూర్చోవాలా? ఏంటో, ఏం చేయాలన్నా భయమే. ఏం చేసినా మళ్ళీ తప్పు అంటూ పనిష్మెంట్ మీద పనిష్మెంట్స్ ఇస్తూనే ఉంటాడు వీడు. వీడి పెర్ఫెక్షన్ తగలయ్యా అని
తల కొట్టుకుంటూ ఏదైతే అదే అయిందని ముందు డ్రైవర్ సీట్ పక్కనే కూర్చుంటుంది. కానీ సిద్ధార్థ్ అసలు ఆమె వైపు కూడా చూడడు. అమ్మయ్యా, పోనీలే, నా వైపైతే చూడలేదు అనుకుంటూ ఇద్దరూ అలా కారులో ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతారు. ఐడెంటిటీ చూపించాక ఇద్దరూ లోపలికి వెళ్ళి వెయిటింగ్ లాంజ్లో కూర్చుని ఆ ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తారు. ఫ్లైట్ వాళ్ళదే అని అనౌన్స్మెంట్ రాగానే పాస్పోర్ట్, వీసా బయటికి తీయమన్నప్పుడు చూసుకుంటుంది బ్యాగ్లో తన పాస్పోర్ట్ మిస్ అయింది అని. నీకే ఎంతసేపు వెయిట్ చేయాలి, త్వరగా రా, నీ పాస్పోర్ట్, వీసా ఇవ్వు అంటాడు కోపంగా సిద్ధార్థ్. సార్ అంటూ ఏడుపు మొహం పెట్టేస్తుంది మాయ. మళ్ళీ ఏం పెంట చేశావు? నేనేం చేయలేదు సార్, నిజం సార్, ప్రామిస్ సార్. ఆపుతావా? ముందు ఏమైందో చెప్పు. సీరియస్గా అడిగేసరికి భయంగా పాస్పోర్ట్ మిస్ అయిందన్న విషయం చెప్తుంది మాయ. నిన్నసలు అని కోపంగా కొట్టడానికి చెయ్యెత్తి చివరి క్షణంలో కంట్రోల్ చేసుకుంటూ పిడికిలు బిగించి ఆపేస్తాడు సిద్ధార్థ్. అసలు బ్యాగ్లో పెట్టావా లేదా? పెట్టడం అయితే పెట్టాను సార్, నాకు బాగా గుర్తు, కానీ ఎలా మిస్ అయిందో అర్థం కావట్లేదు. మాయ కళ్ళల్లో ఈసారి నిజంగానే కన్నీళ్లు వచ్చేస్తాయి. అయినా కూడా సిద్ధార్థ్ అవేం పట్టించుకోడు. కోపంగా ఆమెనే చూస్తూ విసురుగా ఆమె పట్టుకున్న బ్యాగ్ని చేతి నుంచి లాగేసుకుని మొత్తం అంతా కిందనే వలకపోస్తాడు. అలా ఎయిర్పోర్ట్లో అంతమంది జనాల ముందు తన డ్రెస్లు, ఇన్నర్వేర్స్ కూడా కింద పడిపోయేసరికి సిగ్గుతో మాయామొహం ఎర్రబడిపోతుంది. కానీ సిద్ధార్థ్ కోపం అంతకన్నా ఎక్కువే ఉంది. నిజంగానే బ్యాగ్లో ఎక్కడా పాస్పోర్ట్ అనేది దొరకదు. చివరిగా ఆమె చేతిలో ఉన్న హ్యాండ్ పర్స్ లాక్కొని అది కూడా మొత్తం నేల మీదే గుమ్మరించేస్తాడు. మొబైల్ కిందపడి స్క్రీన్ పగిలిపోతే దాంతోపాటు పాస్పోర్ట్ కూడా ఈసారి కిందపడి కనిపిస్తుంది. మరోసారి సిద్ధార్థ్ కోపంగా చూసేసరికి మాయా ఫ్యూజులు ఎగిరిపోతాయి. అప్పుడు గుర్తొస్తుంది మన మాయకి పాస్పోర్ట్ తీసి తనే బ్యాగ్లోంచి హ్యాండ్ బ్యాగ్లోకి పెట్టుకోవడం. హిహి, నేనే పెట్టుకున్నాను సార్, కానీ మర్చిపోయాను, సారీ. మళ్ళీ సిగ్గు లేకుండా తింగరగా చెప్తుంటే కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఆ పాస్పోర్ట్, వీసా లాగేసుకుని కోపంగా ముందుకు వెళ్ళిపోతాడు సిద్ధార్థ్. చచ్చినట్టు తన బ్యాగ్లో అన్ని థింగ్స్ సర్దుకొని వెనకే పరిగెడుతుంది మాయ. ఫ్లైట్లో విండో ప్లేస్ మాయకి వస్తే ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడంతో చిన్న పిల్లలా ఎక్సైట్ అయిపోతూ కిందనున్నవన్నీ చిన్నగా అయిపోతే అవన్నీ చూపిస్తూ సిద్ధార్థ్కి ఇంకా విసుగు తెప్పిస్తుంది. నా బుర్ర తిన్నందుకు అక్కడికి వెళ్ళాక ప్రజెంటేషన్ నువ్వే ఇవ్వు, ఇదే నీకు నేనిచ్చే పనిష్మెంట్ అంటూ ఇంకో బాంబ్ పేలుస్తాడు మాయకి. చి, నా జీవితం, నోరు మూసుకుని ఊరుకోక ఎందుకే వాడి బుర్ర తిన్నావు? వాడి గురించి తెలిసి కూడా ఇరుక్కుంటావు కదే, నీకసలు బుద్ధే లేదు. నోటు మీద చెయ్యి వేసుకొని కష్టంగా మాట్లాడకుండా కూర్చుంటుంది మాయ. ఇండియన్ టైమింగ్స్కి అక్కడి టైమింగ్స్కి డిఫరెన్స్ రావడంతో మీటింగ్కి లేట్ అవుతుండటంతో డైరెక్ట్ లగేజ్తోనే మీటింగ్ స్పాట్కి వెళ్ళిపోతారు ఇద్దరు. అన్నట్టే వేరే ఆప్షన్ లేకుండా ల్యాప్టాప్ ఇచ్చి ప్రజెంటేషన్ ఇవ్వు అని ఆర్డర్ చేస్తాడు సిద్ధార్థ్. తను వర్క్ చేస్తున్న కంపెనీలో తనకు తెలిసిన ఎంప్లాయీస్ ముందు, కొలీగ్స్ ముందు ప్రజెంటేషన్ ఇవ్వడం వరకు ఓకే, కానీ అలా ఫారిన్లో ఎవరో తెలియని వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ప్రజెంటేషన్ ఇవ్వటం అంటే కాళ్ళు చేతులు వణుకుతాయి మాయకి. గట్టిగా శ్వాస తీసుకుని కాన్ఫిడెంట్గా ప్రజెంటేషన్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది మాయ. కాసేపటికి ప్రజెంటేషన్ ఇవ్వటంలో మునిగిపోయి తన కంగారు, భయం అన్నీ మర్చిపోతుంది. అంతా అయ్యాక చివరిలో వచ్చిన క్లయింట్స్ అందరూ మాయ ప్రజెంటేషన్కి మెల్ట్ అయిపోయి మీటింగ్ హాల్ అంతా క్లాప్స్తో నిండిపోయి అందరూ తనని కంగ్రాట్స్ చేసినంత వరకు తను ఆ ప్రజెంటేషన్ని సక్సెస్ఫుల్గా ఇచ్చిందా అన్న విషయమే మర్చిపోతుంది తింగరి మాయ. పోనీలే, ఈ తింగరిది ఇదైనా సరిగ్గా చేసింది, లేదంటే ఈరోజు నా చేతిలో అయిపోయేది అని సిద్ధార్థ్ కూడా కాస్త సాఫ్ట్ కార్నర్తో లేచి షేక్ హ్యాండ్ ఇస్తూ చెయ్యి ముందుకు చాచుతాడు. సిద్ధార్థ్ కూడా తనని మెచ్చుకునేసరికి కాళ్ళు నేల మీద ఆనవు మాయకి. ఇంకేముంది,
మళ్ళీ అదే తింగరతనం రిపీట్ చేస్తూ సిద్ధార్థ్కి షేక్ హ్యాండ్ కోసం చెయ్యి ఇవ్వబోతూ టేబుల్ తన్నుకుని తిన్నగా వెళ్ళి అతని మీదే పడిపోతుంది. అలా ఆమె పడుతుందని ఊహించని సిద్ధార్థ్ కూడా తూలిపోయి మాయతో సహా వెనకే ఉన్న సోఫాలో ధప్పని పడిపోతాడు. క్లయింట్స్ అందరి ముందు వాళ్ళిద్దరూ అలా పడటంతో అందరూ వాళ్ళనే చూసి నవ్వుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ వీళ్ళు మాత్రం ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుని ఎక్కడున్నారో కూడా మర్చిపోతారు. అనుకోకుండా అలా పడేసరికి మాయ సున్నితమైన ఎదభాగం రాయిలాంటి అతని ఛాతీకి తగిలి ఇద్దరికీ ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపించి అలాగే ఉండిపోతారు. అప్పటి వరకు వాళ్ళలో లేని కొత్త ఆలోచనలు ఇద్దరి మదిలో మొదలైతే ఎవరో పిలవడంతో ఉలిక్కిబడి లేచి దూరం జరుగుతారు. వామ్మో, ఇప్పుడే ప్రెజెంటేషన్ ఇచ్చానని కరెక్ట్గా ఉన్నానని అనుకున్నానో లేదో అప్పుడే కాలు జారి తిన్నగా మళ్ళీ వాడి మీదే పడ్డాను. ఇప్పుడు దీనికి ఇంకేం పనిష్మెంట్ ఇస్తాడో ఏంటో అని కంగారుగానే సిద్ధార్థ్ వెనకే బయటికి నడుస్తుంది మాయ. అక్కడికి వెళ్లే ముందే, అంటే ఇండియాలో ఉండగానే వాళ్ళిద్దరి కోసం స్విట్జర్లాండ్ హోటల్లో రూమ్ బుక్ చేస్తాడు సిద్ధార్థ్. ఆ హోటల్కి ఇప్పుడు వాళ్ళు ఉన్న లొకేషన్ నుంచి వెళ్ళాలంటే మినిమం 3 hours పడుతుంది. అందుకే క్యాబ్ బుక్ చేసుకుని మళ్ళీ స్టార్ట్ అవుతారు. ఈసారి ముందు కూర్చోకుండా సిద్ధార్థ్ చెప్పకుండానే అతని పక్కనే కూర్చుంటుంది మాయ. ఇప్పుడు ఇద్దరి మనసుల్లో ఒకటే ఆలోచన. అది కాసేపు ముందు ఒకరిని ఒకరు హత్తుకున్నప్పుడు కలిగిన ఫీలింగ్. అలా అని బయటపడలేరు. గుండెల్లో మాత్రం ఏదో అలజడి. అందుకే ఇద్దరూ చెరో విండోకి అతుక్కుపోయి కళ్ళని అక్కడి రోడ్స్కి రాసిచ్చేస్తారు. అలా వెళ్తుండగా ఇంకో గంటన్నర జర్నీ ఉందనగా ఒక్కసారిగా భారీ మంచు తుఫాన్ మొదలవుతుంది. రోడ్లన్నీ ఎక్కడికక్కడ బ్లాక్ అయిపోతాయి. ఇంకా వీళ్ళ కార్ కూడా ముందుకు వెళ్ళదని క్యాబ్ డ్రైవర్ చెప్పేయటంతో ఏం చేయాలో తెలియక దగ్గరలో ఉన్న ఒకే ఒక్క రిసార్ట్కి ఇద్దరు కలిసి వెళ్తారు. అప్పటికే తుఫాను వల్ల ఆ రిసార్ట్లో అన్ని రూమ్స్ ఫిల్ అయిపోతాయి. దగ్గరలో ఉన్న వాళ్ళంతా అదే రిసార్ట్కి వెళ్ళి రూమ్స్ బుక్ చేసేసుకుంటారు. ఇంకా అక్కడ ఉన్నది ఒకే ఒక్క హనీమూన్ సూట్ రూమ్. వాట్? హనీమూన్ సూటా? నో, మాకు ఒక్కటే రూమ్ అయినా పర్లేదు కానీ నార్మల్ రూమే ఇవ్వండి. అప్పటికే మాయ తన మీద తనకున్న ఫీలింగ్స్ ఎక్కువైపోతుంటే ఇప్పుడు హనీమూన్ రూమ్లో ఉండాలంటే గుండె జారిపోయినట్టు అనిపిస్తుంది మన మిస్టర్ పర్ఫెక్ట్కి. వాళ్ళు ఇష్టం ఉంటే అందులో ఉండండి, లేదంటే వెళ్ళిపోండి అనేస్తారు. ఆ బయట మంచు తుఫాన్, సో రూమ్కి ఉన్న డిమాండ్ అలాంటిది. వేరే ఆప్షన్ లేదు కాబట్టి సిద్ధార్థ్ సార్, బయట చలికి గడ్డి కట్టేలే ఉన్నాం అని మాయ బతిమలాడుతుంది. వేరే దారి లేక సిద్ధార్థ్ ఒప్పుకుంటాడు. ఇద్దరూ లాక్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళేసరికి అక్కడి సెటప్ అంతా చూసి ఒక్కసారిగా ఇద్దరు ఫ్రీజ్ అయిపోతారు. ఆ గదిలో ఉన్న రొమాంటిక్ డెకరేషన్, నేల మీద ఉన్న గులాబీ రేకులు, పువ్వుల్లో మునిగిపోయినట్టున్న బెడ్ని చూసి ఇద్దరికీ చాలా ఆక్వర్డ్గా అనిపిస్తుంది. ఏంటలా చూస్తున్నావు? వద్దన్నా కూడా వెళ్దాం వెళ్దాం అన్నావుగా, చూడు ఎలా ఉందో అంటూ ఆ గులాబీ రేకుల్ని విసుగ్గా తొక్కుకుంటూ లోపలికి వెళ్ళి లగేజ్ విసిరినట్టే పడేసి ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు సిద్ధార్థ్. నీ డాష్, ఏదో నేను ఓన్లీ హనీమూన్ రూమ్ మాత్రమే కావాలని పట్టుబట్టినట్టు అంటాడేంటి? ఉన్నది ఒక్కటే రూము. బయటికి వెళ్తే ఆ మంచు తుఫాన్లో చిక్కుకొని ఆ మంచులోనే కూరుకుపోయి చచ్చేలా ఉన్నాం. ఇప్పుడు ఈ రూమ్ కూడా పోతే ఎక్కడికి వెళ్తాం? అందుకే కదా ఓకే చెప్పాను. ఈ పిచ్చోడికి అది ఎప్పటికీ అర్థం కాదు. చూడు ఎంత మెత్తగా అందంగా ఉన్న గులాబీ రేకుల్ని తొక్కుకుంటూ పోయాడో. వీడికి అసలు సున్నితత్వం అన్నదే లేదనుకుంటా. ఎప్పటిలాగే మనసులో సిద్ధార్థ్ని బాగా తిట్టుకుంటూ ఆ గులాబీ రేకుల్ని మట్టకుండా మధ్యలో ఉన్న ఖాళీ ప్లేసుల్లో ఆమె మునివేళ్లతో అడుగులు వేసుకుంటూ వచ్చి లగేజ్ అంతా పక్కన పెట్టి పువ్వులతో నిండిపోయి మధ్యలో ఎర్ర గులాబీలతో లవ్ షేప్ వేసి బాణం గుర్తు కూడా పెట్టేసరికి ఆ బెడ్ చూసి తన మొబైల్తో పిక్స్ తీసుకుంటూ ఉంటుంది మాయ. వెళ్తున్నప్పుడు డ్రెస్ టవల్ తీసుకెళ్లడం మర్చిపోయిన సిద్ధార్థ్ సరిగ్గా అప్పుడే డోర్ ఓపెన్ చేసి వచ్చి అలా పిక్స్ తీసుకుంటున్న మాయని చూసేసరికి ఇంకాస్త మండిపోతుంది. ఇంకెందుకు, వెళ్ళి దాని మీదే పడుకో, హనీమూన్ చేసుకో అంటూ అరిచేసి ఈసారి కోపంలో నిజంగానే
ఆ బాత్రూమ్ డోర్ని గట్టిగా క్లోజ్ చేస్తాడు సిద్ధార్థ్. ఆ సౌండ్కి మొహం చిరాగ్గా పెడుతుంది మాయ. అసలు ఈ మనిషికి ఏమైంది? వచ్చేటప్పుడు పిచ్చి కుక్క గాని కరిచిందా ఏంటి? అని సిద్ధార్థ్ గురించి ఇంక పట్టించుకోకుండా వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి, అమ్మా, నేను సేఫ్గానే రీచ్ అయ్యాను. ఈరోజు ప్రెజెంటేషన్ కూడా నేనే ఇచ్చాను. అందరూ నాకు చప్పట్లు కూడా కొట్టారు తెలుసా? నువ్వు ఉండుంటే ఎంత బాగుండేదో. సరేలే, ఇంకో 2 డేస్లో ఇంకో మీటింగ్ ఉంది. అది కూడా అయిపోగానే వచ్చేస్తాను. నువ్వు మాత్రం జాగ్రత్త అంటూ చెప్పి కాల్ కట్ చేస్తుంది మాయ. అక్కడ వాష్రూమ్లో ఉన్న సిద్ధార్థ్కి స్నానం చేస్తున్నాడన్న మాటే కానీ తనకి ఏమవుతోందో తనకే తెలియని పరిస్థితి. అసలు ఆ తింగరదాన్ని చూసి నేనెందుకు ఇలా ఊరికే వియర్డ్గా రియాక్ట్ అవుతున్నాను? దానికేమైనా ఇలా తింగర పనులు చేయటం కొత్తనా? కాదుగా. కళ్ళు అరికాళ్ళల్లో పెట్టుకుని ఏదో జస్ట్ కాలు స్లిప్ అయ్యి జారిపోయి నా మీద పడి నాకేమో ఏవేవో టచ్ అయ్యాయి. ఏంటి, ఆ పాటిదానికే నేను కరిగిపోవాలా? నెవ్వర్. ఇంకా అది నా ముందు ఎన్ని తింగర వేషాలు వేసినా కరిగేదే లేదు. సిద్ధూ, బీ స్ట్రాంగ్ రా అని తనకి తనే చెప్పుకుంటూ స్నానం చేసి బయటికి వస్తాడు. సిద్ధార్థ్ రాగానే ఎదురుగా ఉన్న తన డ్రెస్ టవల్ పట్టుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళడానికి రెడీగా ఉంటుంది మాయ. ఆమెని చూడగానే అప్పటి వరకు అనుకున్నవన్నీ మర్చిపోయి స్ట్రక్ అయిపోతాడు సిద్ధార్థ్. కాసేపట్లో లోపల మాయ డ్రెస్ లేకుండా న్యూడ్గా ఉండి స్నానం చేస్తుంది అన్న ఆలోచనకే అప్పుడే స్నానం చేసి వచ్చినా కూడా మళ్ళీ అతని ఒంటి నిండా చెమట పట్టేస్తుంది. పాపం అలాంటి డర్టీ థాట్స్ లేని మాయ సిద్ధార్థని పైనుంచి కిందకి వింతగా చూస్తూ, నో డౌట్ వీడికి ఏదో అయింది అలా అనుకుంటూ తనే పక్కకు జరిగి వాష్రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంటుంది. ముందంతా ట్యాప్ సౌండ్ రావడం, ఆ తర్వాత అది కాస్త ఆగిపోయి ఆమె చేతి గాజులు సవ్వడి వినిపిస్తుంటే ఇక్కడ సిద్ధార్థకి ఒళ్ళంతా తెలియకుండానే వేడెక్కిపోతూ ఉంటుంది. అసలే బయట మంచు తుఫాన్. ఆ చలికి రూమ్లో హీటర్ ఆన్ చేసినా కూడా ఇంకా కూడా చల్లగానే అనిపిస్తూ ఉంటుంది. దానికి తోడు ఆ రూమ్ డెకరేషన్ కూడా అచ్చం అలాగే ఉంటుంది, వాళ్ళకి మత్తెక్కించేలా. నైట్ డ్రెస్ కోసం ట్రాంక్ ప్యాంట్, టీ షర్ట్ వేసుకుని అక్కడే కాలుగాలిన పిల్లిలా తిరుగుతూ ఉంటాడు సిద్ధార్థ్. అని వణుకుతూ వస్తుంది బయటికి మాయ. సార్, చాలా అంటే చాలా చలిగా ఉంది. హీటర్ టెంపరేచర్ ఇంకాస్త పెంచరా ప్లీజ్ అంటూ భుజాలకి అరచేతులు రాసుకుంటూ సిద్ధార్థ్ పక్క నుంచి వెళ్తుంటే ఆమె యూజ్ చేసిన బాడీ వాష్ ఫ్రాగ్రెన్స్ అతని ముక్కు పుటాలకి తగిలి మత్తేదో కమ్మినట్టు అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ఆమె వెళ్ళిపోగానే ఆ ప్రెజెన్స్ పోయి మళ్ళీ ఈ లోకంలోకి వస్తాడు. వెంటనే ఫ్లాష్లో బ్రెయిన్లో తనకేదో తట్టి వెళ్తున్న మాయని కుడి చేతి మోచేయి పట్టుకుని విసురుగా వెనక్కి లాగి కోపంగా చూస్తూ, నువ్వు నా బాడీ వాష్ యూజ్ చేసావా అని అడుగుతాడు. దెబ్బకి మాయ గుండె మళ్ళీ జారిపోతుంది. ఓ దేవుడో, ఒసే మాయా, ఎంత పని చేసేసావే! చెయ్యక ఈ పర్ఫెక్ట్ పిచ్చోడి బాడీ వాష్నే యూజ్ చేసావా అని తిట్టుకుంటూనే, అది సార్, ఆ బాడీ వాష్ అక్కడ ఉంటే ఈ హోటల్ వాళ్ళే పెట్టారేమో అనుకున్నాను సార్. భయంగా ఉన్నా నిజమే చెప్తుంది తింగరి మాయ. ఉంటే అది అక్కడ ఉంటే యూజ్ చేసేస్తావా? అది నాది. నువ్వు ఇప్పుడు ఏం చేస్తావో నాకు తెలీదు. అర్జెంటుగా కొత్తది తెచ్చిపెట్టు. రేపు మార్నింగ్ కల్లా కొత్తది ఉండాలి. మళ్ళీ సిద్ధార్థ్లో పెర్ఫెక్షన్ బయటకొచ్చి ఫీలింగ్స్ని కూడా డామినేట్ చేసేస్తుంది. అందుకే అరిచేసి కోపంగా బాల్కనీలోకి వెళ్ళిపోతాడు. బయటేమో ఎడతెరిగి లేకుండా మంచు తుఫాన్ కురుస్తూనే ఉంటుంది. ఆ టైంలో ఎలా తేవాలి? వీడేమో లేకపోతే ఇంకో పనిష్మెంట్ ఇచ్చేలా ఉన్నాడు అని ఏడ్చుకుంటూ చలికి ముసుగుతన్ని వణుకుతూనే నిండా బ్లాంకెట్ కప్పుకొని పడుకుంటుంది మాయ. తుఫాన్ చూస్తూ ఉండగానే ఎక్కువ అయిపోతుండడంతో ఒక్కసారిగా పవర్ కట్ అయ్యి అంతా చీకటిమయం అయిపోతుంది. దానితో మెల్లిగా మొబైల్ వెలుగులో రూమ్లోకి వచ్చేస్తాడు సిద్ధార్థ్. హీటర్ ఆగిపోవటంతో క్షణంలో గది మొత్తం -డిగ్రీస్లోకి వెళ్ళిపోతుంది. మాయ అప్పటికే ఒళ్ళంతా చల్లగా అయిపోయి వణుకుతూ సౌండ్స్ చేస్తుంటే ఏమైందో అని దగ్గరికి వెళ్ళి ఆమెని పట్టుకుని చూస్తాడు సిద్ధార్థ్. ఆమె శరీరం అంతా మంచు ముక్కలా
చల్లగా అయిపోతుంది. ఏయ్ మాయా, వాట్ హ్యాపెండ్? ఆర్ యూ ఓకే అని అడుగుతాడు. నో సార్, చలికి చచ్చిపోయేలా ఉన్నాను, భయమేస్తోంది సార్, వణుకుతూనే చిన్నగా ఏడుస్తూ చెప్తుంది మాయ. ఎంతలా ఆమె అరచేతుల్ని రుద్దినా ప్రయోజనం ఉండదు. పైగా కాసేపటికే సిద్ధార్థికి కూడా చలి ఎక్కువ అనిపించేస్తుంది. వేరే ఆప్షన్ లేక మాయా నుండి బ్లాంకెట్ తీసుకొని ఇద్దరికీ కప్పేసి ఆమెకి దగ్గరగా చేరిపోతాడు. అప్పటి వరకు భరిస్తున్న చలికి ఒక్కసారిగా తగిలిన సిద్ధార్థ్ శరీర వెచ్చదనం కావాలనిపించి తానుగా గట్టిగా అతన్ని హత్తుకుంటుంది మాయ. ఆశ్చర్యంగా కదలకుండా కొన్ని క్షణాలు అలాగే ఉండిపోతాడు సిద్ధార్థ్. ఆ సమయంలో అతనికి ఏం చేయాలో కూడా తోచదు. నిజం చెప్పాలంటే అతనికి కూడా ఆ చలిలో ఆమె కౌగిలిలో ఉన్న వెచ్చదనం కావాలి అనిపిస్తుంది. కానీ ఒక్కసారి కానీ ఆమెని హత్తుకుంటే ఆ తర్వాత తనని తాను కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టమని ఆగిపోతూ ఉంటాడు. ప్లీజ్ సిద్ధార్థ్ సార్, హగ్ మీ టైట్లీ, చాలా చలిగా ఉంది, నన్ను అస్సలు వదలొద్దు అంటూనే ఆమె చెంపల్ని అతని గరుకు గట్టానికి రాస్తూ వెచ్చదనాన్ని పొందే ప్రయత్నంలో ఉంటుంది మాయ. ఎంతలా ఆమెని ఆపాలని చూస్తున్నా ఆమె వెచ్చని కౌగిలి, బెడ్ మీద నుండి వస్తున్న పువ్వుల సువాసన అతన్ని మత్తెక్కించి వేరే లోకానికి తీసుకుపోతాయి. ఒకరి శ్వాస ఇంకొకరికి తగులుతుంటే తెలియకుండానే ఇద్దరిలో కోరికలు పెరిగిపోతాయి. జరుగుతున్నది తప్పని తెలుస్తున్నా అప్పటికి తనని తాను అదుపు చేసుకోలేక గట్టిగా హత్తుకుని అతని ప్రేమని చూపిస్తాడు సిద్ధార్థ్. ఇంక ఇద్దరూ సర్వం మర్చిపోతారు. ఆ చలిలో వేడెక్కుతున్న శరీరాలు ఇంకేదో కావాలన్న తపనని పెంచేస్తే అప్పటి వరకు వాళ్ళకే తెలియని ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమని చూపించుకోవడం మొదలు పెడతారు. అతను తన బాస్ అన్న విషయం మాయా మర్చిపోతే ఆమె తన అసిస్టెంట్ అని సిద్ధార్థికి ఆ క్షణంలో అస్సలు గుర్తే రాదు. మెల్లిగా సిద్ధార్థ్ ఆమె కళ్ళలోకి చూస్తాడు. మాయకి ఎప్పుడూ ఆర్డర్లు వేసే ఆ కళ్ళలో ఇప్పుడు ఒక తెలియని ఆర్తి, తపన కనిపిస్తుంటాయి. చలిగా ఉందా అని అతను అడిగిన మాటలో పెర్ఫెక్షనిస్ట్ బాస్ లేడు. ఆమెని ఆరాధించే సిద్ధార్థ్ మాత్రమే ఉన్నాడు. మాయ మౌనంగా తలూపుతుంది. ఆ సమయంలో ఆమె పెదవులు కూడా చలికి వణిగిపోతుంటాయి. అది చూడగానే ఇంకే ఆలోచనలు లేకుండా సిద్ధార్థ్ ఆమెను అతని కౌగిల్లోకి మెల్లిగా తీసుకుంటాడు. తన అనుమానాలన్నిటినీ పక్కకి పెట్టి అతని శరీర వెచ్చదనాన్ని ఆమెకు అందించాలనే తపనతో ఆమెను ఇంకాస్త గట్టిగా హత్తుకుంటాడు. ఎందుకో ఆ వెచ్చదనం ఇంకా సరిపోక ఇద్దరి షర్ట్స్ ఒక్క క్షణంలో తీసి విసిరేసి ఇంకాస్త అతనిలోకి అదుముకుంటాడు. ఇప్పుడు మాయా గుండె చప్పుడు సిద్ధార్థ్ అనచ్ఛాదిత గుండెకు తగులుతుంటూ ఉంటుంది. ఆమె శ్వాస వేగం అతని మెడపై వేడి గాలిలా సోకుతుంటే అతనిలో ఉన్న నిగ్రహం మెల్లమెల్లగా కరిగిపోతుంది. అతను తన మునివేళ్లతో ఆమె జుట్టును సున్నితంగా పక్కకు జరిపి ఆమె నుదుటిపై తన పెదవులను అదుముతాడు. ఆ చిన్న ముద్దుకే ఆమెకే తెలియకుండా పులకింతని పుట్టించి తన ఒళ్ళంతా జల్లుమంటుంది. తన చేతుల్ని అతని మెడకి చుట్టూ పూలమాలలా వేసి ఇంకాస్త గట్టిగా హత్తుకుంటుంది. సిద్ధార్థ్ ఆమె గడ్డాన్ని పైకెత్తి ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఆమె అనుమతి కోరుతున్నట్టుగా ఆగిపోతాడు. మాయ సిగ్గుతో తన సోగ కళ్ళని అరమోడ్పులు చేసి మౌనంతోనే ఆమె సమ్మతిని తెలుపుతుంది. ఆ క్షణం బయట నుండి వస్తున్న వెన్నెల వెలుగులో వాళ్ల పూర్తి నీడలు గోడపై ప్రతిబింబిస్తాయి. మొదటిసారి మనసుకు నచ్చిన అమ్మాయిని స్పృశిస్తున్న సిద్ధార్థులో మునుపెన్నడూ లేని తనకే తెలియని సున్నితత్వం చుట్టుముడుతుంది. ఆలస్యం చేయకుండా ఆమె పెదవులపై అతను తన ముద్ర వేస్తాడు. వాళ్ల చుట్టూ ఉన్న ప్రపంచం ఒక్కసారిగా నిశ్శబ్దమైనట్టు అనిపిస్తుంది. కేవలం వారి శ్వాసలు, వేగంగా కుట్టుకుంటున్న గుండె చప్పుళ్ళు మాత్రమే ఆ గదిలో వినిపిస్తుంటాయి. సిద్ధార్థ్ తన చేతులతో ఆమె నడుమును గట్టిగా పట్టుకొని తన వైపుకు లాక్కోగానే ఆమె సన్నని శరీరం అతని దృఢమైన ఛాతీకి తగిలి పూర్తిగా ఒదిగిపోయింది. మాయ తన కళ్ళు గట్టిగా మూసుకొని ఆ స్పర్శ ఇచ్చే మత్తులో మునిగిపోతే ఆమె చేతివేళ్లు అతని జుట్టులో చిక్కుకుపోయి అతన్ని తనకి ఇంకా దగ్గరగా లాక్కుంటాయి. అలా మాయ తనని తాను పూర్తిగా అతనికి అప్పగించేస్తే
ఆమె పరువాల విందును అతను తనివితీరా ఆస్వాదిస్తూ ఆమెని ముద్దల్లో ముంచేస్తాడు. సిద్ధార్థ్ ఆమె పెదవులను ముద్దాడుతున్న తీరులో కోరిక, ప్రేమ మాత్రమే కాదు, ఆమెను పూర్తిగా తన సొంతం చేసుకోవాలనే ఆకాంక్ష ఉంటుంది. సున్నితంగా మొదలైన వాళ్ల ముద్దు క్రమంగా, గాఢంగా, మరింత ఇంటెన్స్గా మారిపోతే సిద్ధార్థ్ ఆమెని ఎత్తి బెడ్ మీద పడుకోబెట్టి ఆమె పైన పూర్తిగా చేరిపోతాడు. అతని బరువు ఆమెకు భారంగా అనిపించక తనకంటూ ఉన్న ఒకే ఒక్క ధైర్యంలా అనిపిస్తుంది. అతను ఆమె పైకి వంగి ఆమె కళ్ళలోకి ఇంటెన్స్డ్గా, కోరికగా చూస్తూ, మాయా, ఎందుకు నువ్వు నన్ను ఇంతలా డిస్టర్బ్ చేస్తున్నావు అని ఆమె కంఠం మీదుగా అతని గరుకుగడ్డంతో రాస్తూ ఆమె శరీరంపై తనదైన ముద్రలు వేస్తాడు. ఆమె మేనుపై మిగిలిన బట్టలు కూడా మెల్లిగా తీస్తుంటే ఆ వెన్నెల వెలుగులో మాయ రతీదేవిలా మెరిసిపోతూ కనిపించి అతని కళ్ళు మొదటిసారి ఒక ఆడపిల్ల అందాలని చూసి ఆశ్చర్యంతో పెద్దవైపోతాయి. అతనిలో ఆవేశం కట్టలు తెచ్చుకుంటే సిద్ధార్థ్ తన చేతులతో ఆమె ప్రతి అంగుళాన్ని స్పృశిస్తూ ఆమెలోని ప్రతి అణువును మేల్కొలుపుతాడు. ఆమె సున్నితత్వం, అతని కఠినత్వం ఒకదానితో ఒకటి పోటీపడి చల్లని ఆ గదిలో వాళ్ళ వేడి నిట్టూర్పులు మాత్రమే వినిపిస్తూ గది కూడా వెచ్చగా మారిపోతుంది. మాయా పరువాలు ఆ వెలుగులో వెన్న ముద్దల్లా కనిపించి ఊరిస్తుంటే సిద్ధార్థ్ తన పెదవులు, వేళ్లతో ఆమె మేనిని స్పృశిస్తూ ఉంటాడు. అతని ఒక్కో స్పర్శకి ఆమె ఒళ్ళు జలధరిస్తుంది. ఆమె ఎద అందాలు అతని శ్వాస వేగానికి అనుగుణంగా ఎగిసిపడుతుంటే సిద్ధార్థ్ తన పెదవులతో ఆమె పరువాల మీద తన ప్రేమ సంతకాన్ని ముద్దిస్తాడు. అతను తన దృఢమైన కౌగిలిలోకి ఆమెని లాక్కుని అతని కోరికనంతటినీ చూపిస్తూ మెల్లిగా ఆమెలోకి ప్రవేశించగానే నొప్పితో మాయా నోటి నుండి వచ్చిన చిన్న అరుపు అతని ముద్దులో కరిగిపోతుంది. కాసేపటికి అతని కదలికల వేగం పెరిగే కొద్దీ మాయని తెలియని మైకం కమ్మేస్తుంది. నొప్పి బదులు తీయని బాధ కలుగుతుంటే ఆమెకే తెలియకుండా తన నడుముని విరుస్తూ అతని వేగానికి సహకరిస్తూ అతని ప్రేమ మైకంలో పూర్తిగా మునిగిపోతుంది. అలా ఆ రాత్రి వాళ్ళిద్దరూ ఎన్నిసార్లు ఒకరిలో ఒకరు కరిగిపోయారో లెక్కే ఉండదు. ఆమె శరీరం మళ్ళీ చల్లగా అవుతున్న వెంటనే సిద్ధార్థ్ తన చేతులతో ఆమె పరువాలని లాలిస్తూ ఎర్రని ముద్రలు వేస్తూ ఆమెలో కోరికని పెంచుతూ వేడిని కలిగిస్తాడు. అందుకే ఆ రాత్రి చలి వాళ్ళ దరి చేరనే చేరదు. అలా ఆ రాత్రి వాళ్ళిద్దరూ ఒకే ప్రాణంగా మారిపోతారు. సూటిగా తాకుతున్న ఎండకి మెలకువ వచ్చి వెడను అంటున్న కళ్ళని కష్టంగా తెరిచి చూస్తుంది మాయ. ఒళ్ళంతా తీయని బాధ కలిగి రాత్రి జరిగింది అంతా కళ్ళ ముందు ఒక్క క్షణం కనిపిస్తుంది. ఉలిక్కిపడి లేచి కూర్చొని గుండెలకి బ్లాంకెట్ అడ్డుగా పెట్టుకుంటుంది. పక్కన చూస్తే సిద్ధార్థ్ కనిపించడు. ఒక్కసారిగా ఆమెకి తప్పు చేసిన ఫీలింగ్తో చేతులతో కళ్ళను మూసుకుని గట్టిగా ఏడ్చేస్తుంది. ఏమైంది అన్న బేస్ వాయిస్కి తలెత్తి చూస్తుంది. కేవలం టవల్తో సగం బాడీని ఎక్స్పోజ్ చేస్తూ వాష్రూమ్ నుండి ఆమె వైపే కంగారుగా వస్తూ కనిపిస్తాడు సిద్ధార్థ్. ఏం లేదు సార్. ఎందుకో ఆ క్షణంలో అతన్ని చూడలేక చేతికి అందిన తన నైట్ డ్రెస్ని పట్టుకుని అదే బ్లాంకెట్ ఒళ్ళంతా చుట్టుకుని వాష్రూంలోకి పరిగెడుతుంది మాయ. కానీ అలా వెళ్తున్నప్పుడు ఆమె శరీరం సహకరించక తడబడుతూ వెళ్ళడం అతని చూపుని దాటిపోదు. నైట్ జరిగిన దానికి సిగ్గుపడుతోందని అనుకుంటూ చిన్నగా నవ్వుకుని ఆమె వచ్చేలోపే ఫ్రెష్ అయిపోతాడు సిద్ధార్థ్. అరగంట తర్వాత చాలా కష్టంగా బయటికి వస్తుంది మాయ. కానీ అప్పటికే సిద్ధార్థ్ ఎవరితోనో చాలా సీరియస్గా ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. లేదు, వీ విల్ బీ దేర్ ఇన్ 1 hour. నో ఇట్స్ ఓకే అని ఫోన్లో చెప్తూనే మాయ వైపు చూసి త్వరగా రెడీ అవ్వమన్నట్టు సైగ చేస్తాడు. ఏమైందో అర్థం కాక అతని మొహంలో ఉన్న సీరియస్నెస్కి అలాగే అని తల ఊపుతూ వేరే డ్రెస్ తీసుకెళ్ళి చేంజ్ చేసుకుని లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకుని అతని వెనకే బయటికి నడుస్తుంది మాయ. అప్పటికే క్యాబ్ బుక్ చేయడంతో లగేజ్ మొత్తం అందులో పెట్టి మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అవుతారు. మంచు తుఫాన్
ఒక్క రాత్రిలోనే ఆగిపోయేసరికి కాస్త ఫ్రీగా అనిపిస్తుంది. కానీ చలి మాత్రం ఇంకా అలాగే ఎక్కువగా ఉంటుంది. ముందే తెచ్చుకున్న స్వెటర్ని తన ఫార్మల్ వేర్ పైన వేసుకొని హెయిర్ ఫ్రీగా వదిలేసి సింపుల్గా రెడీ అవుతుంది మాయ. గాలికి ఆమె ముంగురులు ఎగురుతుంటే అడ్మైరింగ్గా ఆమెనే చూస్తాడు సిద్ధార్థ్. నైట్ అంతా నిద్రలేకపోవడం వల్ల ఎంత అందంగా ఉన్నా అలసట మొత్తం ఆమె కళ్ళల్లో కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆమెకి మాత్రం అతనికి ఎందుకో మొహం చూపించడానికి సిగ్గుగా అనిపిస్తుంటే విండోలోంచి బయటికి చూస్తూ మౌనంగా ఉండిపోతుంది మాయ. రోజు చూసే మాయనే అయినా ఈరోజు మాత్రం ఇప్పుడు ఆమెని అతను సొంతం అయిందన్న ఊహ మాట మాటికి గుర్తు వస్తూ ఉంటుంది సిద్ధార్థ్కి. ఎప్పుడూ అల్లరి చేస్తూ తింగరగా ఏదో ఒకటి వాగుతూ ఉండే మాయ అలా సైలెంట్గా ఉండడం అతనికి కూడా నచ్చదు. కానీ ఇప్పుడు అతను ఉన్న పరిస్థితుల్లో మాట్లాడే పొజిషన్ లేక డ్రైవర్ని స్పీడ్గా పోనివ్వమని చెప్తూ ఉంటాడు. కాసేపట్లోనే వాళ్ళు ముందుగా బుక్ చేసుకున్న హోటల్కి రీచ్ అయ్యి అక్కడి స్టాఫ్ వాళ్ళకి లగేజ్ ఇచ్చేసి మళ్ళీ వేరే ప్లేస్కి సేమ్ క్యాబ్లో స్టార్ట్ అవుతారు. మళ్ళీ ఎక్కడికి? అయినా సార్ ఎందుకు ఇంత కంగారుగా ఉన్నారు అనుకుంటూ ఉంటే మాయ ఇన్నర్ సడన్గా వచ్చి, ఏంటమ్మా సారా కంగారుగా ఉన్న రూనా ఎప్పుడు మనసులో తిట్టుకొని రకరకాల కొత్త తిట్ల రకంతో కూడా కనిపెట్టేశావు, ఇప్పుడు మాత్రం ఏంటి రెస్పెక్ట్ పొంగి పొర్లుతోంది అని అడిగేసరికి మళ్ళీ నైట్ జరిగింది గుర్తొచ్చి ఓరగా ఆమె పక్కనే కూర్చున్న సిద్ధార్థ్ని చూస్తుంది మాయ. అతను మాత్రం ఫోన్లో ఏదో సీరియస్గా చూసుకోవడంలో మునిగిపోతాడు. వాళ్ళు వెళ్లాల్సిన డెస్టినేషన్ వచ్చేసరికి దిగి లోపలికి వెళ్తే ఎల్లుండి జరగాల్సిన మీటింగ్ హడావుడిగా ఈరోజే షిఫ్ట్ అయిందని అర్థమవుతుంది మాయకి. అందుకే సిద్ధార్థ్ కంగారు పడుతున్నాడని అర్థం చేసుకుని తను కూడా తెలియకుండానే వర్క్ మోడ్లోకి షిఫ్ట్ అయిపోతుంది. ఇద్దరూ కలిసి ప్రజెంటేషన్ అదరగొట్టి ఫైనల్గా క్లయింట్స్తో ప్రాజెక్ట్ మీకే అనిపించుకుంటారు. ఇండియాలో వీళ్లతో పాటు ఇంకో 3 టాప్ కంపెనీస్ దీనికోసమే ప్రజెంటేషన్ ఇచ్చి వెళ్ళారు. అయినా కూడా సిద్ధార్థ్ కంపెనీకే ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ రావటం అతని ఆనందానికి అవధులు లేకుండా చేస్తుంది. వాళ్ళు ఓకే చెప్పి ఈవినింగ్ పార్టీ ఉందని దానికి కంపల్సరీ రావాలని చెప్పగానే సంతోషంలో వాళ్ల ముందే ఒకరినొకరు హగ్ చేసుకుని వెంటనే మళ్ళీ సిగ్గుగా దూరం జరుగుతారు. అమ్మయ్య, ఈ ఒక్క టాస్క్లో అనుకుంటా నేను ఏ మిస్టేక్ లేకుండా సార్కి ఇష్టమైనట్టు అన్నీ పర్ఫెక్ట్గా చేశాను అని మాయ గాల్లో తేలిపోతుంటే, నువ్వు రూమ్కి వెళ్ళిపో మాయా, నాకు వీళ్లతో పేపర్ వర్క్తో పాటు కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి, అవన్నీ చూసుకొని పార్టీ ప్లేస్కి డైరెక్ట్గా వచ్చేస్తాను, నువ్వు ఈవినింగ్ డైరెక్ట్గా అక్కడికే వచ్చేయి, బాయ్ అంటూ ఆమెకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా హడావిడిగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సిద్ధార్థ్. అలా తెలియని ప్లేస్లో, అది కూడా వేరే కంట్రీలో తనను వదిలేసి వెళ్ళిపోయేసరికి మాయకి ఏడుపు ముంచుకొస్తుంది. అందరి ముందు బయటపడలేక కష్టంగా కంట్రోల్ చేసుకుంటూనే క్యాబ్లో మార్నింగ్ లగేజ్ పెట్టిన హోటల్కి వెళ్ళి తన రూమ్కి తీసుకొని ఫ్రెష్ అయ్యి డల్గా కూర్చుంటుంది మాయ. ఎంత ఆలోచించకూడదు అనుకున్నా నైట్ జరిగిందే మళ్ళీ మళ్ళీ గుర్తొస్తూ వాళ్ళ అమ్మగారి మాటలే గుర్తు వస్తూ ఉంటాయి. ఇప్పుడు సిద్ధార్థ్ నన్ను పెళ్లి చేసుకుంటాడా? అసలు అతనికి నేనంటే ఇష్టమేనా? లేదంటే నైట్ చలికి అలా జరిగిపోయిందని లైట్ తీసుకోమని చెప్పి నన్ను వదిలేస్తాడా? గ్యాప్ లేకుండా వస్తున్న ఆలోచనలకి తలనొప్పి వచ్చేసి అసలే నైట్ నిద్ర కూడా లేకపోవటంతో అక్కడే అలాగే సోఫాలో ఆదమర్చి నిద్రపోతుంది మాయ. అలా ఈవినింగ్ వరకు తిండి కూడా తినకుండా నిద్రపోయి సడన్గా మెలకువ వచ్చి లేచి కూర్చుంటుంది. టైం చూస్తే 6:30 అయిపోయి కనిపిస్తుంది. అమ్మో, పార్టీకి వెళ్ళాలి, అక్కడ నా కోసం సిద్ధార్థ్ సార్ వెయిట్ చేస్తుంటారు అని ఫాస్ట్గా రెడీ అయ్యి మళ్ళీ క్యాబ్లో లొకేషన్కి వెళ్తుంది. అప్పటికే పార్టీ స్టార్ట్ అయిపోయి హాల్ అంతా ఫిల్ అయ్యి సన్నగా వస్తున్న ఫారిన్ మ్యూజిక్కి అందరూ డ్యాన్స్ చేస్తూ ఇష్టమైన డ్రింక్స్ తీసుకుంటూ కనిపిస్తారు. ఆ జనాల మధ్య సిద్ధార్థ్ కోసం వెతికి కష్టపడి పావుగంటకి పట్టుకుంటుంది మాయ. సార్, ఇక్కడున్నారా? నేను మీకోసం ఎంతసేపటి నుంచి వెతుకుతున్నానో తెలుసా? కనిపించగానే ఆనందం దాచుకోలేక ఫాస్ట్గా వెళ్ళి
అతని చేతిని పట్టుకుని మాట్లాడేస్తూ ఉంటుంది మాయ. అప్పటికే అతన్ని మిస్ అయిన ఫీలింగ్ ఆమెని మొత్తంగా చుట్టేస్తుంది. కానీ అది ఆమెకే తెలీదు. కానీ సిద్ధార్థ్ మాత్రం చాలా నార్మల్గా ఉంటూ ఆమె చేతిని మెత్తగా విడిపించుకుని మై అసిస్టెంట్ మిస్ మాయా అంటూ అతని ఎదురుగా ఉన్న వాళ్ళకి ఆమెని పరిచయం చేస్తాడు. నేను కేవలం తన అసిస్టెంట్ని మాత్రమేనా? నైట్ జరిగిన దానికి తనలో ఏ మార్పు లేదా? సిద్ధు సార్కి నేనంటే ఇష్టం లేదా? అంటూ ఆమె ఆలోచనల్లోనే అతనికి పూర్తిగా దగ్గరైపోయి సార్ నుండి సిద్ధు వరకు అని పిలుచుకునే వరకు వచ్చేస్తుంది మాయ. మరి సిద్ధార్థ్ మనసులో ఏముందో? అతను కనీసం ఆమె వైపు కూడా చూడకుండా ఎదురుగా ఉన్నవాళ్లతోనే మాట్లాడుతుంటే ఇంకా అక్కడే ఉండలేక కాస్త దూరంగా వచ్చి కూర్చొని అతన్నే చూస్తూ ఉండిపోతుంది మాయ. 10 మినిట్స్లో సడన్గా సిద్ధార్థ్ కనిపించడు. ఎటు వెళ్ళాడు అని చూస్తూ ఉండగానే సడన్గా తన ముందే మళ్ళీ ప్రత్యక్షమవుతాడు. సడన్గా కనిపించిన అతన్ని కంగారుగా చూస్తుంది మాయ. కానీ అతని కళ్ళు మొహం ఎప్పటిలాగా కనిపించవు. కళ్ళు ఎర్రగా మారిపోతే ఆమెని అతను చూస్తున్న చూపు చాలా మత్తుగా కనిపిస్తుంది. మొహం కూడా పింకిష్గా అయిపోయేసరికి సార్ మీరు డ్రింక్ చేశారా అని భయంగా అడుగుతుంది మాయ. వెళ్దామా? అతని మాటలో కూడా తేడా తెలుస్తుంటే ఇంకేం అడగకుండా అతనితో మళ్ళీ ఉదయం వెళ్ళిన హోటల్కే వచ్చేస్తుంది. ఇప్పుడు ఇద్దరికీ చెరో రూమ్. హోటల్కి రీచ్ అయ్యేసరికి సిద్ధార్థ్లో మత్తు పెరిగి తూలుతూనే తన గదిలోకి వెళ్తాడు. అతన్నే చూస్తూ కంగారు పడిపోతూ ఉంటుంది మాయ. అలా అని అతని వెనకే వెళ్ళే ధైర్యం చేయడానికి చాలదు. వెళ్లకుండా అలా అని ఉండనూ లేదు. సార్కి ఏమైంది? వెళ్తే డోర్ ఓపెన్ చేస్తారా అసలు? అక్కడ ఏదైనా డ్రింక్ చేశారా? పోనీ డాక్టర్ని పిలిస్తే? కాసేపు రూమ్లో తెగ అటు ఇటు తిరిగి కాళ్ళు నొప్పులు తెచ్చుకొని ఏదైతే అదే అయింది, వెళ్తే బెటర్ అని ఫిక్స్ అయ్యి వెళ్తుంది మాయ. సార్ అంటూ పిలుస్తూ డోర్ కొట్టినా అది ఓపెన్ అవ్వదు. మళ్ళీ ట్రై చేద్దామని ఓపెన్ చేస్తే అది అసలు లాక్ చేయలేదని అర్థమవుతుంది మాయకి. కంగారుగానే లోపలికి తల మాత్రం పెట్టి తొంగి చూస్తే బెడ్ మీద తల పట్టుకుని అటు ఇటు దొర్లుతూ ఏదో నొప్పితో ఉన్నట్టు చాలా కష్టంగా కనిపిస్తాడు సిద్ధార్థ్. లేట్ చేయకుండా వెళ్ళి ఏమైంది సార్? మిమ్మల్నే డాక్టర్కి కాల్ చేయనా అని అడుగుతుంటే అప్పటి వరకు కష్టంగా ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకున్న సిద్ధార్థ్ ఆమె స్పర్శకి ఒక్కసారిగా నరాలన్నీ జివ్వుమని లాగేసరికి గట్టిగా లాగి హత్తుకుంటాడు. మాయ ఆశ్చర్యంలో ఉండగానే అతని వేడి ఊపిరి అతనిలో కలుగుతున్న చేంజెస్ అన్నీ తెలుపుతూ ఆమెను కూడా ఉక్కిరి బిక్కిరి చేసేస్తాయి. ముందు రోజు ప్రేమగా సున్నితంగా జరిగిన ప్రణయం ఇప్పుడు గాఢంగా ఆమెని నొప్పి బాధ తెలిసేలా జరుగుతూ ఉంటాయి. అతని చేతులు చేస్తున్న మాయ కన్నా అతని కదలికలు ఇస్తున్న నొప్పి ఆమెని మరింత ఎక్కువగా బాధిస్తాయి. కానీ అతనంటే ఆమెకున్న పిచ్చి ప్రేమ వల్ల ప్రతిఘటించకుండా కష్టంగా ఉన్న అతనిలో మరోసారి ఇష్టంగా కరిగిపోతుంది మాయ. తెల్లారేసరికి మళ్ళీ అతని జాడ ఉండదు. సార్, సిద్ధు సార్ ఎక్కడున్నారు అంటూ గంటపాటు అలాగే రూమ్లో ఏడుస్తూ పిలుస్తూనే ఉంటుంది. కాసేపటికి మెల్లిగా లేచి డ్రెస్ వేసుకుని చూస్తే రూమ్లోనే కాదు ఆ హోటల్లోనే సిద్ధార్థ్ లేడని తెలుస్తుంది మాయకి. అసలు ఆమె లైఫ్లో ఏమవుతుందో కూడా అర్థం కాక వెక్కి వెక్కి ఏడుస్తుంది. సరిగ్గా అప్పుడే ఆమె మొబైల్కి మెసేజ్ వస్తుంది. అది సిద్ధునే అవ్వాలని కోరుకుంటూ కంగారుగా చూస్తుంది. అది సిద్ధు నుండి వచ్చిన మెసేజ్నే, కానీ అందులో అర్జెంట్ వర్క్ ఉండడం వల్ల ఇండియా వచ్చేశాను, నీకోసం కూడా టికెట్ బుక్ చేశాను, వచ్చేయ్, అండ్ థ్యాంక్స్ ఫర్ దోస్ 2 నైట్స్. థ్యాంక్స్ మాత్రమేనా సిద్ధు? అంతవరకేనా మన బంధం? నేను నిన్ను నా ప్రాణంగా ప్రేమిస్తూ ఇక్కడ పిచ్చిదాన్ని అయిపోతుంటే నీకు నాకన్నా వేరే వర్క్స్నే ముఖ్యం అయిపోయాయి కదా? అసలు నువ్వు నన్ను లవ్ చేస్తేనే కదా నేనే పిచ్చిదానిలాగా నీతో ప్రతిసారి ఇలా. నాకు బుద్ధి లేదు, మా అమ్మ నమ్మకాన్ని వమ్ము చేసేశాను అని ఏడుస్తూనే
వేరే ఆప్షన్ లేక రెడీ అయ్యి ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్లో ఇండియా వచ్చేస్తుంది. తన సిచ్యువేషన్ కూడా చూసి హోటల్లోనే ఒక స్టాఫ్ ఆమెతో వచ్చి దగ్గరుండి ఫ్లైట్ ఎక్కిస్తారు. వాళ్లకున్న కన్సర్న్ కూడా సిద్ధుకి లేదే అన్న బెంగ ఆమెకి ఎక్కువైపోతుంది. ఇంటికి వెళ్ళాలంటేనే ఆమెకి గుండె బరువుగా మారిపోతుంది. తన ఒంటి నిండా సిద్ధార్థ్ చేసిన గాయాలే కనిపిస్తుంటే డ్రెస్తో కవర్ చేసుకున్నా కూడా తన తల్లి దగ్గర దాచలేదు కాబట్టి 2 డేస్ తర్వాత ఇంటికి వెళ్ళాలని హైదరాబాద్లోనే ఒక హోటల్లో స్టే చేస్తుంది. ఇండియా వచ్చి ఒకరోజు గడిచిపోయినా సిద్ధార్థ్ కనీసం ఆమెకి కాల్ కూడా చేయడు. ఇంకా అప్పుడే మాయకి అర్థమవుతుంది ఆమె అతని చేతిలో మోసపోయింది అని. ఏడ్చి ఏడ్చి ఒక డెసిషన్ తీసుకొని 3rd డే ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళమ్మ మానసగారితో పాటు ఇంకెవరో వేరే అమ్మాయి కూడా కనిపిస్తుంది. అమ్మా వచ్చావా? రామాయ్య, ఎలా అయింది నీ ప్రాజెక్ట్ వర్క్? అంతా బాగా జరిగిపోయిందా? హా అయిందమ్మా. కానీ నీకేమైందమ్మా? ఎందుకింత నీరసంగా అయిపోయావు? ఆ అమ్మాయి ఎవరు? తల్లిని చూసిన టెన్షన్లో సిద్ధార్థ్ కోసం కాసేపు మర్చిపోతుంది మాయ. నాకు కాస్త హెల్త్ అప్సెట్ అయిందిరా. తనే నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసి నన్ను చూసుకుంది. ఇప్పుడు బాగానే ఉన్నానులే, కంగారు పడకు అనేసరికి మాయ ప్రాణం విలవలలాడిపోతుంది. ఏమైంది? నాకు ఫోన్ ఎందుకు చేయలేదు నువ్వు అని మళ్ళీ ఏడుస్తుంటే, మళ్ళీ 2nd టైం ఆంటీకి హార్ట్అటాక్ వచ్చిందండి. కానీ స్టంట్ ఏం అవసరం లేదన్నారు. ఆంటీ చెప్పట్లేదు కానీ చాలా సీరియస్ అయింది. కానీ ఇప్పుడు ఓకే అన్నారు అని ఆ అమ్మాయి చెప్తుంటే వాళ్ళమ్మని పట్టుకుని గట్టిగా ఏడ్చేస్తుంది మాయ. తర్వాత ఆ అమ్మాయికి కూడా చేతులు పట్టుకుని థ్యాంక్స్ చెప్తుంటే, ఇట్స్ ఓకే, నేను నర్సునే, అవసరమైతే కాల్ చేయండి అనేసి ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది. ఇలాంటి టైంలో సిద్ధార్థ్ కోసం తను మోసపోయిన విషయం చెప్పలేక లోపలే ఇంకాస్త కుమిలిపోతుంది మాయ. మనసులో సిద్ధార్థ్ మీద ఎంత కోపం వస్తున్నా బయటకి వాళ్ళమ్మ కోసం నవ్వుతూనే ఉంటుంది. ఇంకో 2 రోజులు అలాగే గడిపేస్తుంది. ఏంటమ్మా ఇంకా ఆఫీస్కి వెళ్ళట్లేదు నువ్వు? నేనిప్పుడు బాగానే ఉన్నా కదా, నువ్వు ఇంక వెళ్ళు అనేసరికి నిజమే అనిపిస్తుంది మాయకి కూడా. తను జాబ్కి వెళ్తేనే శాలరీ వస్తుంది. అప్పుడే కనీసం తన అమ్మకి మెడిసిన్ అయినా కొనుక్కోగలదు. హాస్పిటల్కి అంటే ఉన్న సేవింగ్స్ మానస గారు ఆల్రెడీ యూజ్ చేసుకునే ఉంటారు. కానీ ఇకపై అయినా వాళ్ళకి మనీ ఉండాలి కదా. కానీ అక్కడికి వెళ్తే మళ్ళీ సిద్ధార్థ్ని ఫేస్ చేయాలి. అదే ఆమెకి తీరని బాధ. కానీ ఇంకేం చేయలేదు కాబట్టి ఒక స్థిర నిర్ణయం తీసుకుని మానసగారికి చెప్పి ఆఫీస్కి వెళ్తుంది. రిసెప్షన్లో ఉన్న అమ్మాయి దగ్గర నుంచి ఆఫీస్లో ఉన్న ప్రతి ఒక్కరూ మాయనే వింతగా చూడటం ఆమె గమనిస్తూనే ఉంటుంది. ఏమైంది వీళ్ళకి? నన్నెందుకు అలా చూస్తున్నారు అనుకుంటూనే తన సిస్టమ్ దగ్గరికి వెళ్ళి ఆన్ చేసి ఫైల్స్ పట్టుకుని సిద్ధార్థ్ ఉండే రూమ్ దగ్గరికి వెళ్తుంది. డోర్కి అవతల నించని ఉంటుంది కానీ ఆమె గుండె పరిగెడుతున్న గుర్రంలా ఆగకుండా కొట్టుకుంటూనే ఉంటుంది. గట్టిగా శ్వాస వదిలి డోర్ కొద్దిగా ఓపెన్ చేసి మే ఐ కమిన్ సార్ అని అడుగుతుంది. ఎస్ కమిన్ అంటూ ఒక లేడీ వాయిస్ వినిపించేసరికి మాయ కనుబొమ్మలు ముడిపడతాయి. లోపలికి వెళ్ళి చూస్తే సిద్ధార్థ్ చైర్లో ఒక అందమైన అమ్మాయి కూర్చుని కనిపిస్తుంది. మీరు? ఎస్, మిస్సెస్ సిద్ధార్థ్ని, షీలా. హూ ఆర్ యూ అనేసరికి మాయ కాళ్ళ కింద భూమి కంపించిపోతుంది. మిస్సెస్ సిద్ధార్థ్ ఏంటి? యా, నేను సిద్ధు వైఫ్ని అయినప్పుడు అంతే కదా. అయినా నువ్వెందుకు అంతలా షాక్ అవుతున్నావు? ఇక్కడ నీ పొజిషన్ ఏంటి? ముందు అది చెప్పు. నేను సార్ పిఏని, పేరు మాయ మేడం చెప్తుంది. కానీ మాయ కంటి నుండి నీళ్లు బయటికి దూకడానికి సిద్ధంగా ఉంటాయి. అప్పటి వరకు ఏదో ఒక మూలన సిద్ధు తనని మోసం చేయడు అని చిన్న నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు అది పూర్తిగా తుడిచిపెట్టుకుపోయి ఎవరో ఈడ్చిపెట్టి చెంప మీద కొట్టినట్టు ఫీల్ అవుతుంది మాయ. ఓ పిఏనా? ఓకే ఓకే, ఇక నుండి ఇక్కడి బ్రాంచ్ నేనే చూసుకుంటున్నా. సో ఇకపై నువ్వు నాకు పిఏగా కంటిన్యూ అయిపో. ప్రజెంట్
ఆ పక్క ప్రాజెక్ట్ వెళ్ళి సైట్ చూడాలి. నాతో పాటు రా, కమ్ అంటూ హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని బయటికి వెళ్తుంది షీల. తడబడుతున్న నడకతోనే ఏదో లోకంలో ఉన్నట్టు ఎన్నెన్నో ఆలోచనలతో ఆమె వెనకే నడుస్తుంది మాయ. కారులో కూర్చోగానే అలవాట్లో బ్యాక్ డోర్ ఓపెన్ చేస్తుంది మాయ. హలో, ముందు కూర్చో, బ్యాక్ కాదు. సిద్ధుతో వెళ్ళినా ఇలాగే తన పక్కనే కూర్చుంటావా ఏంటి? మైండ్ ఇట్ గట్టిగా అరిచి వార్నింగ్ ఇస్తుంటే, సారీ మేడం, ఏదో ఆలోచిస్తూ ఇలా వచ్చేశాను. నేనెప్పుడు సార్ పక్కన కూర్చోలేదు అంటూ డ్రైవర్ పక్కన కూర్చుంటుంది మాయ. సగం దూరం వెళ్ళాక, డ్రైవర్ ఒకసారి ఇంటికి పోనివ్వు, ఇంపార్టెంట్ ఫైల్ ఇంట్లోనే మర్చిపోయాను అంటుంది షీల. ఓకే మేడం అంటూ డ్రైవర్ కార్ని ఇంటికి తీసుకెళ్తాడు. అది ఇల్లు అనే కంటే మ్యాన్షన్ అంటే బాగుంటుంది. మొత్తం గేట్ నుంచి స్టార్ట్ చేసి ఇల్లంతా ఫుల్గా లైటింగ్స్ అండ్ ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తూ ఉంటారు. కానీ మాయ తనకి ఉన్న ఆలోచనలతో అవేమీ పెద్దగా గమనించదు. సిద్ధార్థ్ ఎక్కడైనా కనిపిస్తాడేమో అని అంత జరిగినా కూడా ఆతృతగా ఇంట్లోకే తొంగి తొంగి చూస్తూ నడుస్తుంటే, మిస్ మాయా, నువ్విక్కడే కూర్చో, నేను ఇప్పుడే వస్తాను అని షీల పైకి వెళ్ళిపోతుంది. మాయ మళ్ళీ ఇల్లంతా చూస్తుంటే సడన్గా అక్కడ 3 days కిందట వాళ్ళమ్మని హాస్పిటల్లో జాయిన్ చేసిన అమ్మాయి కనిపిస్తుంది. ఆశ్చర్యంగా వెళ్ళి పిలిస్తే, హాయ్ మేడం, వచ్చేసారా? మీకోసమే మీ అమ్మగారు వెయిటింగ్, రండి అంటూ చెయ్యి పట్టుకుని ఒక రూంలోకి తీసుకెళ్తుంది. అక్కడ వేరే ఎవరో ఒక ఆవిడతో మానసగారు మాట్లాడుతూ కనిపిస్తే, అమ్మా, నువ్వేంటి ఇక్కడ అని అయోమయంగా అడుగుతుంది మాయ. ఇప్పుడు సిద్ధార్థ్ విషయం తెలిస్తే మళ్ళీ ఆవిడికి ఏమవుతుందో అనే మాయా భయం. కానీ మానసగారు నవ్వుతూ, చెప్తాను కానీ ఒకసారి వెనక్కి చూడు, నీకే తెలుస్తుంది అనగానే వెనక్కి చూస్తుంది మాయ. అక్కడ ఆమె ముందు నేల మీద ఒక కాలు ఆనించి ఇంకో కాలు మోకాలుతో ఉండి చేతిలో రింగ్తో నవ్వుతూ కనిపిస్తాడు సిద్ధార్థ్. అక్కడ అలా అతన్ని ఊహించగా కళ్ళ నిండా నీళ్లతో ఏమీ అర్థం కానట్టు మాయ చూస్తుంటే, మిస్ మెస్సీ మాయా, విల్ యూ బీ మై లైఫ్, మై వైఫ్ అంటూ రింగ్తో ప్రపోజ్ చేస్తాడు సిద్ధు. ఆ మాటకి మాయకి మాటలు రావు. కన్నీళ్లు మాత్రం ఆమె చెంపల నుంచి కిందకి జారిపోతాయి. ఏమంటున్నారు సార్? మీకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది కదా అనేసరికి ఈసారి అక్కడున్న అందరి మొహాల్లో టెన్షన్ మొదలవుతుంది. మ్యారేజా? నాకు పెళ్ళెప్పుడైందే? కంగారులో లేచి నిల్చునిపోయి మాయా దగ్గరికి వచ్చేస్తాడు సిద్ధు. అదే సార్, షీలా మేడం మీ వైఫ్నే కదా అనగానే వెనక నుండి గట్టిగా నవ్వుతూ వస్తుంది షీల. ఇది నీ పనా రాక్షసి అని ఆమెని తిట్టి, అది నా పెళ్ళం కాదే తింగరదానా, నా మరదలు అంతే, దానికి అంత సీన్ లేదులే. అంటే మీకు నిజంగానే పెళ్లి కాలేదా? అస్సలు ఒక్కసారి కూడా కాలేదు. అందుకే అడుగుతున్నాను, నన్ను పెళ్లి చేసుకుంటావా అని ఆమె చేతిని అందుకుని అడుగుతాడు. కన్నీళ్లతోనే సంతోషం మిక్స్ అయిపోయి మానసగారిని చూస్తుంది మాయ. ఆవిడ కూడా నవ్వుతూ ఒప్పుకో అన్నట్టు తల ఊపుతారు. ఇంకా ఆలస్యం చేయకుండా సిద్ధుని చూసి తల ఊపి గట్టిగా ఏడ్చేస్తుంది మాయ. గట్టిగా హత్తుకుంటాడు సిద్ధు. ఇద్దరి మీద పువ్వుల జల్లులు పడుతుంటే పైకి చూస్తుంది. చాలామంది పై ఫ్లోర్ నుంచి వాళ్ళ మీద పువ్వులు జల్లుతూ ఉంటారు. అదంతా తన కోసం సిద్ధు చేసిన ఏర్పాట్లని అర్థమయ్యి మరింతగా అతన్ని హత్తుకుపోతుంది మాయ. లేట్ చేయకుండా అప్పటికప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకుని చీర కట్టుకుని వస్తే సిద్ధు వాళ్ళమ్మ రమాదేవి గారి ముందు మానసగారి సమక్షంలో ఇద్దరికీ ఇంట్లోనే పెళ్ళి సింపుల్గా జరిగిపోతుంది. అదే రోజు నైట్ వాళ్ళింట్లోనే ఫస్ట్ నైట్. సేమ్ టు సేమ్ ఫారిన్లో ఉన్న హనీమూన్ సూట్ రూమ్ లాగానే డెకరేషన్ కావాలని అడిగి మరీ చేయిస్తాడు సిద్ధు. లోపలికి వెళ్ళగానే ఆమెని గట్టిగా హత్తుకుపోయి అతని ప్రేమని మొత్తం చూపిస్తుంటే, నో, డోంట్ టచ్, నీతో చాలా గొడవ పడాలి, బోలెడు డౌట్స్ క్లియర్ చేసుకోవాలి అంటూ అతన్ని వెనక్కి తోసేస్తుంది మాయ. అవన్నీ తీరిగ్గా చూద్దాం, ఇప్పుడు మాత్రం నో డిస్టెన్స్ అంటూ ఆమెని పూర్తిగా అతనిలోకి లాక్కుని ఆమెని
మళ్ళీ ప్రేమ మైకంలో ముంచేస్తాడు సిద్ధు. 3 అవర్స్ తర్వాత ఒకే బ్లాంకెట్లో ఇద్దరూ నగ్నంగా ఉన్న వేళ అతని గుండెపై వాలి అలసటగా చూస్తూ చెప్తావా లేదా ఇప్పుడు అని కోపంగా అడుగుతుంది. ఉఫ్, ఏంటో చెప్పండి మేడం అంటాడు గ్యాప్ ఇవ్వకుండా ఆమె గుండెలపై తడుముతూనే. ఆ పార్టీలో అసలు ఏమైంది? అదా, నాకు తెలియక ఏదో స్ట్రాంగ్ డ్రింక్ తాగేశాను, దానికి నువ్వు బలి అయిపోయావు అని నవ్వుతాడు. గట్టిగా ఒకటి గుద్ది, మరి నన్నెందుకు అక్కడే అలా వదిలేసి వచ్చేశావు? ఎంత భయమేసిందో తెలుసా? అత్తయ్యకి బాగోలేదని నీ ఫోన్కే కాల్ వచ్చిందే పిచ్చి పిల్లమా. నిన్ను లేపితే నైట్ నా వర్కౌట్స్కి పూర్తిగా అలసిపోయి అస్సలు లేవలేదు. లేట్ చేస్తే ఏమవుతుందో అని హడావిడిగా అప్పటికప్పుడు ఇండియా వచ్చేసి అత్తయ్యని హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇప్పించాను. అంటే ఆ అమ్మాయి? నేను అత్తయ్యకి హెల్ప్ కోసం పెట్టిన నర్సు. నిజంగానా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరే లేకపోతే అమ్మ ఏమైపోయేదో అని ఏడ్చేస్తూ ఉంటే, ఇంకా సారేంటి? అయినా నాకెందుకు థ్యాంక్స్? నువ్వు నా సొత్తు. నీ ప్రతి బాధ్యత ఇప్పుడు నా బాధ్యత కూడా. అలాగే నావన్నీ నీవి. అత్తయ్యని ఇంటికి తీసుకొచ్చిన నువ్వు రాకపోయేసరికి చాలా టెన్షన్ పడ్డాను. కానీ హోటల్లో ఉన్నావని తెలిసాక కూల్ అయ్యాను. ఈ గ్యాప్లో మా అమ్మతో మినీ యుద్ధం చేసి మరి మన పెళ్ళికి ఒప్పించాను. యుద్ధమా? అంటే అత్తయ్యకి నాతో పెళ్ళి ఇష్టం లేదా? చిన్నప్పటి నుంచి షీలాకి నాకు పెళ్ళి అనుకున్నారు. కానీ మా ఇద్దరికి అలాంటి ఆలోచనే లేదు. సో కొంచెం బెట్టు చేసింది, బట్ నిజం చెప్పాక ఒప్పేసుకుంది అని నవ్వితే, నిజమేంటి అని అనుమానంగా అడుగుతుంది మాయ. అదే, అక్కడ మన మధ్య డింగ్ డింగ్ జరిగిపోయిందని చెప్పాను అంటూ మొహం మీద బ్లాంకెట్ కప్పేసుకుంటాడు సిద్ధు. హా, చీ, సిగ్గు లేకుండా అత్తయ్యకి చెప్పేస్తావా నిన్ను అని సిద్ధుని కొట్టాలని ట్రై చేస్తుంది. కానీ ఆమెకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా మళ్ళీ మరోసారి ఆమెని అతని ప్రేమతో పూర్తిగా బంధించేస్తాడు సిద్ధార్థ్. అదే మన మిస్టర్ పర్ఫెక్ట్. అలా మన పెర్ఫెక్ట్ బాస్కి మెస్సీ మిస్ కాస్త మిస్సెస్ అయిపోతుంది. ఈ కథ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్స్లో ఎలా ఉందో మర్చిపోకుండా చెప్పండి. థ్యాంక్ యూ.